సర్పంచ్ అయిన దగ్గర నుండి నాకు సైకిల్ ఉండే, ఎమ్మెల్యే అయినాక కూడా ఆ లోకల్ గా తిరగటానికి సైకిల్ తో తిరిగేవాడు. ఇక్కడ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చేవాళ్ళు మరి? ఆ నల్లకుంట నుండి మొదలుకొని అసెంబ్లీ దాకా నడిచే వచ్చేవాడు, దారి గుర్తు పెట్టుకుని. రాజకీయాల వైపు ఎట్లా తొలి అడుగులు ఎట్లా పడ్డాయి అసలు? అందరూ ఓటేటందుకు పోతాండ్రు అంటే నాకు కూడా ఓటకు వచ్చింది కాబట్టి నేను పోయాను. అక్కడికి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా మీకు ఒక జీతం వస్తుంది, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మీకు పెన్షన్ కూడా వస్తుంది. దీన్ని కూడా మీరు పార్టీకి ఇచ్చారు అని చెప్పి విన్నాను, నిజమేనా? ఆ పార్టీ కదా నన్ను గెలిపించింది, ఆ పార్టీ ప్రజలు కదా నాకు ఓట్లేసింది. ఆ పేరుతో వచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉంటే అది వాళ్ళది, నాది కాదు. ఈ సంపాదన విషయానికి వస్తే నేను ఆ సంపాదనకు వ్యతిరేకం. ఎవరు మీ భార్య? కొత్త సంబంధమా లేకపోతే ప్రేమ వివాహమా? కట్టెలు అమ్మింది, గడ్డి తీసుకొచ్చి అమ్మింది. మేము రాజకీయాలను పడి తిరుగుతుంటే ఆ ఇంటిని పోషించే, అంటే మీరు ఎమ్మెల్యే, ఆమె కట్టెలు గడ్డి అమ్మేది. ఆమె ఇల్లెందు నుంచి ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు నేను పనికి పోయాను. నాకు ఎంత ఇచ్చారంటే ₹1.5 ఇచ్చారు ఒక రోజు కూలి. ఆ ప్రాంతం అంతా కరెంట్ లేని ప్రాంతం, రోడ్లు లేని ప్రాంతం, ఎక్కడ చెరువులు గుంటలు అనేటువంటి లేని ప్రాంతం. గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు కనపడకపోయేటోళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కనపడకపోయేటోళ్ళు. ఇట్లా అంటే అన్ని ఉంటూ కూడా పోలీసు నిర్బంధాన్ని కూడా నేను ఫేస్ చేశాను. 83లో రాష్ట్రం అంతా ఒక ప్రభంజనం లాగా ఎన్టీ రామారావు వస్తే ఓన్లీ సర్టిఫికెట్లు రాసిచ్చిన ఒక సర్పంచ్ ని, ఆ ప్రభంజనంలో ఎట్లా ఇల్లందు ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ ని ఆశ్చర్యపడేలాగా చేశారు. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి విద్యార్థులు వచ్చేవారు. వాళ్ళకి బువా ఈ ఓటర్సే ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళే బువా పెట్టేవాళ్ళు, వాళ్ళే ఓటేసిండ్రు, వాళ్ళే గెలిపించుకున్నారు. మిమ్మల్ని ఓడించాలి అని అనుకున్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి? నిన్ను ఓడించాలంటే ఏం చేయాలన్నారు సన్నా అని అన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు ఏమో ఎప్పుడన్నా ఏదన్నా విషయం ఉండి ఏదన్నా రిప్రజెంట్ చేయడానికి పోతే మంచిది అనేటోడు తప్ప, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేశాను. 6వ నేను ఆయన ఇంటికే పోయిన, ఏమన్నా కానీ పోతే ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరో మరి మొత్తానికి ఒక వీడియో తీసి వైరల్ చేశారు. మీరైతే పోరాటానికి రెడీ అయిపోయారు. అయితే పోరాటానికి రెడీ అయ్యి, మార్పు రాకపోతే, స్పందన లేకపోతే మా పని మేము మొదలు పెడతాం. ఫలానా ఊరికి రోడ్డు కావాలి, ఫలానా ఊరికి కరెంటు కావాలి, ఫలానా దగ్గర స్కూల్ కావాలి, ఫలానా దగ్గర హాస్టల్ పెట్టాలి, ఫలానా దగ్గర చెరువు పోయాలి, జెన్యున్ విషయాలు చెప్తాడు కదా. చేయాల్సింది అనేటువంటి పత్తులు చేసేవాడు. ఆపరేషన్ కాగారు పేరుతో అడ్డగులకు చంపుతున్నాడు. వచ్చే మార్చి నాటికి లేకుండా చేస్తున్నాడు. అది అయ్యే పని కాదు. వాడు కలలు కంటున్నాడు. అమిత్ షా గాని, మోడీ గాని, ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తున్నాడు. కానీ కమ్యూనిస్టులు బతికే ఉన్నారు. అందుకనే మనం బతుకుంటాం, మావోయిజం బతుకుంటాం. నేను బైక్ కొనమనంటే నాన్న నాకు సైకిల్ కొనిచ్చాడు. ఆయన సైకిల్లో తిరుగుతూ మీకు కూడా సైకిల్ కొనిచ్చాడు. అంటే సింపుల్ సిటీ ఉండమని చెప్పలేదు కానీ విలువలతో అయితే బతుకమని చెప్పారు. కుటుంబంకి వచ్చేసరికి ఆయన 0. ఇప్పుడు మీ జీవితం మీద ఒక సినిమా తీస్తున్నారు. నేను ఒప్పుకోకుండా మా పార్టీ దగ్గరికి పంపించి, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా పార్టీ పర్మిషన్ అడిగారా ఏంటి? రంగారావు గారు పంపండి వచ్చా, లేకపోతే రా. చచ్చిపోయిన తర్వాత కూడా మిగిలేదేది, కనపడేదేది అనేది అనుకుంటే నేను బతికినంతసేపు నేను ఎట్టున్నా అనేదే బతుకుంటా. దీనికి ఉన్నటువంటి విలువ కోట్లు కుప్పలు పెట్టుకున్నవానికి లేదు. ఫ్రెండ్స్, గుమ్మడి నర్సయ్య గారితో మాట్లాడిన ఈ ఎపిసోడ్ ఒక నార్మల్ పాడ్కాస్ట్ అయితే కాదు. 2025లో మనం చూసి ఆశ్చర్యపోతున్న రియల్ హీరో గుమ్మడి నర్సయ్య గారిని 2095 వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా చాలా ప్రౌడ్గా అందుబాటులోకి తెచ్చిన ఒక అద్భుతమైన డిజిటల్ రికార్డ్ ఇది. గుమ్మడి నర్సయ్య అంటే తెలియని వాళ్ళ కోసము 1983, 85, 89, 99, 2004 ఈ 5 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పార్టీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. కానీ అన్నిసార్లు ఆయన గెలిచింది ఇండిపెండెంట్ అభ్యర్థిగానే. అది ఎలా, ఎందుకు అనేది ఈ పోడ్కాస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రోజు కూడా ఆయనకు 2 ఎకరాల భూమి ఉంది. గవర్నమెంట్ స్కీమ్ కింద ఆయన పార్టీ కట్టించి ఇచ్చిన చిన్న ఇల్లుంది. పాత సైకిల్ మాత్రమే ఉంది. ఇవే ఆయన సొంత ఆస్తులు. 0 బ్యాంక్ బ్యాలెన్స్. ఆయన ఆదివాసీ కోయ. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు ఇల్లందు నియోజకవర్గం చీలిపోవడం వల్ల ఆయన ఓడిపోయారు. ప్రతి ఆర్టీసీ బస్సులోనూ ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం 2 సీట్లు కేటాయించబడి ఉంటాయి. కానీ ఎవరూ కూడా వాటిని ఉపయోగించుకోరు. గుమ్మడి నర్సయ్య గారు తను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగారు. ఆయన ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యే, కాలినడకన అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యే, సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యే. చావునేది పుట్టుకునేది బతుకంతా కూడా దేశానిదే అని చెప్పి కాళోజీ నారాయణరావు అన్నారు కదా. ఆ మాటలకు
గుమ్మడి నరసయ్య అనే ఈ వ్యక్తి నిలువెత్తు నిదర్శనం. అత్యంత అరుదైన మనకాలపు పొలిటీషియన్ గురించి ఖచ్చితంగా చెప్పాలి, ఈ తరం తెలుసుకోవాలి అని చెప్పి మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం. పాడ్కాస్ట్ల వల్లే నేను రెగ్యులర్గా చేసే వీడియోలను కూడా కొంచెం తగ్గించాల్సి వచ్చింది. కానీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. మన ఛానల్లో చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, కానీ ఆ వీడియోస్ వైరల్ అయినంతగా మన సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే నిలబడే ఛానల్ ఇది. ఈ ఛానల్ని సపోర్ట్ చేయడానికి జాయిన్ బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా చేరొచ్చు. అది మన ఛానల్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ రికార్డ్ చేసినప్పుడు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని నేను ఇక్కడ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గుమ్మడి నరసయ్య గారితో మేము దాదాపు ఒక హాఫ్ డే గడిపాము. ఆయన్ని స్ట్రక్ చేసేసాం. పొద్దున్న వచ్చినప్పటి నుంచి దాదాపు 5 గంటల దాకా మాతో పాటే ఉన్నారు. ఫోటోలు దిగాము, రీల్స్ చేసాము, మాట్లాడాము, అంతా చేసాము. అయిపోయిన తర్వాత అసలు మీకు ఎట్లా అనిపించింది ఇది అంతా రికార్డ్ చేయడము అంటే, ఇది ఒక వేస్ట్ డే అన్నాడు. ఏంటి ఇట్లా అంటున్నారు అనుకున్నాము. ఎందుకు అట్లా అంటున్నారంటే, అక్కడ బోల్డ్ అని ప్రజా సమస్యలు ఉన్నాయి, వదిలేసి మీతో పాటు నేను ఫోటోలు దిక్కుంటా, నా గురించి నేను చెప్పుకుంటున్నాను, కాబట్టి నాకు ఇది వేస్ట్ డే అని చెప్పి వెళ్ళారు. సో అంత నిగర్వి, తన గురించి చెప్పుకోవడానికి కూడా చాలా మొహమాట పడ్డ వ్యక్తి. ఆయన ఫ్యామిలీ గురించి ఆయన పెద్దగా ఏం చెప్పడానికి ఇష్టపడకపోతే వాళ్ళ అమ్మాయి కూడా ఆయనతో పాటు వచ్చారు. గుమ్మడి అనురాధ గారు తెలంగాణలో ఫస్ట్ ఆదివాసీ ప్రొఫెసర్, లా ప్రొఫెసరు. ఆమెని మధ్యలో నేను ఒక 10 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడడం జరిగింది. అది కూడా మీరు ఇందులోనే చూస్తారు. సో ఇది రికార్డ్ చేసేటప్పుడు నేను కానీ నా టీం మెంబర్స్ కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, చూసే మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. జస్ట్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంత దూరం నుంచి వచ్చి ఇలా కూర్చొని మీ లైఫ్ జర్నీని షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు. అసలు మీరు కేవలం 5వ క్లాస్ మాత్రమే చదువుకున్నారు. అవును, 5వ క్లాస్ చదువుకున్నారు. ఒక కోయ, అప్పట్లో పెద్దగా ఏమీ చైతన్యం ఉండుండదు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ఏంటి, 5 సార్లు గెలవడం ఏంటి, అది కూడా డబ్బు పంచకుండా, ఎక్కడ మద్యం పంచకుండా, ఇల్లందు ప్రజలు మిమ్మల్ని ఇంతగా అభిమానించి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు అని చెప్పి నేను విన్నాను. సో ఆ స్థాయిలో ప్రజల అభిమానాన్ని చూరగొనడము చరిత్రలో ఇలా ఖచ్చితంగా మీకంటూ ఒక పేజీ కాదు, ఒక పుస్తకం కాదు, ఒక పెద్ద గ్రంథం లిఖించినా కూడా తక్కువే అది. గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు గెలిచినా కూడా ఇప్పటికీ సైకిల్లోనే తిరుగుతూ, ఇప్పటికీ బస్ ఎక్కి తిరుగుతూ, ఇప్పటికీ 5 రూపాయల మధ్యాహ్న భోజనం తినే స్థాయిలోనే ఇప్పటికీ ఒక సామాన్యుడిలాగానే ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి? మీరేం చెప్తారు? ఈ సంపాదన విషయానికి వస్తే నేను ఆ సంపాదనకు వ్యతిరేకం ఒకటి. అదే సమయంలో ఆ వ్యతిరేకమైనటువంటి భావజాలంతో పనిచేస్తున్న నేను ఎప్పుడూ ఆ సంపాదన కోసం ఆలోచించలే. సంపాదనకు కావాల్సిన వనరులు అమితంగా ఉన్నాయి. ఎవరిని అడిగినా ఇస్తారు. 5 సార్లు ఎమ్మెల్యేని ఏంటంటే ఆ సంపాదన వైపు చూస్తే 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని ఇంత గొప్ప పేరుని సంతరించుకునేవాడిని కాదు. సంపాదన కోసమే ఆలోచిస్తే నేను దానికి వ్యతిరేకమే కాకుండా ఆ వనరులను ఉపయోగించదలుచుకోలే, ఆ విధమైనటువంటి పత్తులో ఉండదలుచుకోలే. నేను విన్నాను, మీరు ఎమ్మెల్యేగా మీకు ఒక జీతం వస్తుంది, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మీకు ఒక పెన్షన్ కూడా వస్తుంది, దీన్ని కూడా మీరు పార్టీకి ఇచ్చారు అని చెప్పి విన్నాను. నిజమేనా? ఇప్పుడు కూడా నా పింఛన్ డబ్బులు కూడా పార్టీకి ఇస్తున్నా. మా కుటుంబం ఏంటి అనే దానికి వస్తే, మా కుటుంబం ఉన్న 2 ఎకరాలని సాగు చేసుకుంటారు. అందులో వాళ్ళకి సహాయపడేది ఏంది అనే దానికి వస్తే, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాళ్ళకి అప్పు అడిగి పెట్టడం, అప్పుకి సంబంధించిన, మీరు అప్పు అడిగితే ఎవరైనా తేలిగ్గా ఇస్తారు కాబట్టి మీరు మాట సాయం చేస్తున్నారు. అంతవరకే ఇది చేస్తున్నాం. అప్పుడు గౌరవవేతనం అంటారు, ఎమ్మెల్యే గౌరవవేతనం ఎంత వచ్చేది మీకు? ఫస్ట్ ఎమ్మెల్యేగా ఫస్ట్ ఎమ్మెల్యే అప్పుడు 6,000. ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒకేసారి 6,000 చేతికి వచ్చింది. దాన్ని కనీసం సొంతానికి, పిల్లలకి, కుటుంబానికి ఉపయోగించుకోకుండా పార్టీకి ఇచ్చేయడము అనే నిర్ణయం ఎట్లా జరిగింది? పార్టీకి ఇచ్చేయటం అనే విషయానికి వచ్చినప్పుడు, ఆ పార్టీ కదా నన్ను గెలిపించింది, ఆ పార్టీ ప్రజలు కదా నాకు ఓట్లేసింది. ఆ పార్టీ నేనేమన్నా ఈ గెలుపు కోసం, ఈ పదవి కోసం నేనేమన్నా రూపాయి
అక్కడ పెట్టినా ఖర్చు చేయలేదు కదా. నామినేషన్ పారాలు కొనటానికి కూడా నా పైసలు కావు. నేను వ్యక్తిగా నిలబడ్డాను, వ్యక్తిగా నిలబెట్టారు, ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు వచ్చేటువంటి ఆ పేరుతో వచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉంటే అది వాళ్ళది, నాది కాదు. అట్లనే 6,000 ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినప్పుడు 6,000 నుంచి లాస్ట్ టైంకి 12,000 అయింది. 12,000 నుంచి 24,000 అయింది. 24,000 నుంచి 43,000 అయింది. ఇది కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 43 అయింది. ఆ 3,000 ఈ క్వార్టర్స్ కిరాయి పోయేది, 40,000 నా చేతికి వచ్చేది. 40,000 పార్టీ అకౌంట్ లో వేసేవాడు. ప్రతి నెల మీరు తీసుకునేది పార్టీ అకౌంట్ లో వేసేది. నాకు నేను మళ్ళీ తిరగటానికి, పోవటానికి, రావటానికి నాకు కావాల్సిన ఖర్చు అంతా పార్టీ పెట్టుకునేది. అలా నేను పెట్టుకునేది కాదు కదా. నాకు ఏమన్నా అవసరం అనుకుంటే, ఇంటి అవసరాలు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే కూడా వాళ్ళు చూసి ఇచ్చేవాళ్ళు తప్ప నేను మా వాళ్ళకి ఇంత కావాలా, మా ఇంటికి ఇంత కావాలా అని నేను అడగలే. ఆ సమయం, ఆ అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గుర్తించేవాళ్ళు. అట్లా ఇప్పుడు లాస్ట్ మీరు ఎమ్మెల్యేగా ఎంత జీతం తీసుకున్నారు దిగిపోయి? అంటే 2009 దాకా. 2009 నాటి వరకు నువ్వు 43,000. ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు 57,000 వస్తున్నాయి. వద్దంటే కారు తీసుకొచ్చి పెట్టింది, మీ కూతురు కొనిచ్చింది అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు. ఆ కారు పట్టుకొచ్చి పెడితే దాంట్లో డీజిల్ పోసుకోవడానికి మిగతాలే. అది పరిస్థితి. మీ దగ్గర డీజిల్ పోసుకోవడానికి ఇప్పుడు డబ్బులు లేవు, మొత్తం పార్టీకి చేస్తారు అంతే. అంటే మీకు టికెట్ ఇచ్చినప్పుడే అట్లాంటి ఒక ఒప్పందం ఏమన్నా జరిగిందా? ఎందుకంటే మీరేనా, లేకపోతే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా తెలంగాణలో, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాన్ని పార్టీకి ఇచ్చేసే వాళ్ళ, లేదా అది మీ స్వచ్ఛంద నిర్ణయమా? మా స్వచ్ఛందంగా నిర్ణయం. మీరు డిసైడ్ అయ్యారు, నేను నేరుగా నాకు వచ్చే డబ్బులు, ఎమ్మెల్యేగా నాకు వచ్చే డబ్బులు నేను తీసుకోకూడదు, పార్టీకి ఇచ్చేయాలి. అయితే ఇతరులకు సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళ ఆస్తులు అమ్ముకోను, లేకపోతే ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెడతారు, మళ్ళా అదంతా బూడటానికి దోపిడీ చేస్తుంటారు. వ్యవహారం నడుస్తూ ఉంటుంది. నాకు ఈ 5 సార్లు నిలబడ్డా, 6 సార్లు నిలబడ్డా నేను పైసా ఖర్చు పెట్టలే ఎన్నికలకి. నాకు ఈ నన్ను నిలబెట్టాలని నేను అడగలేదు. నిలబెట్టి ఖర్చు పెట్టుకోవటానికి నా దగ్గర లేవు. వాళ్ళే నిలబెట్టేవాళ్ళు, వాళ్ళే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఆ పత్తులో మీ సర్వీస్ మీరు ఇచ్చారు అంతే. అసలు ఎలా చెప్పాలో నాకు అసలు రావట్లేదు సార్ మాటలు కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులు సంపాదన కోసమే రాజకీయాలు చేస్తూ, సంపాదన కోసం రాజకీయాలు చేస్తూ దాన్ని మేము ఇంత ఖర్చు పెట్టాము, మేము ఇంకెంత రావాలి అని చెప్పి దర్జాగా చెప్పుకుంటున్నారు రోజు. ఇవాళ ఉన్నోళ్ళందరూ కూడా ఎంత ఖర్చు పెట్టిండ్రు, మళ్ళీ ఎంత సంపాదించాలి. నాకు ఇక్కడ ఐన్స్టీన్ మహాత్మా గాంధీ గురించి చెప్పిన మాటలు మీ గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు విన్నప్పుడు పదే పదే గుర్తొచ్చాయి. ఇలాంటి వ్యక్తి మనతో పాటు బతికాడు, మనలాగే జీవించాడు అంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చు అని చెప్పి. ఇప్పుడు మనముండే ఈ పొలిటికల్ సినారియో, పొలిటీషియన్స్ని, ఈ డబ్బు రాజకీయాలని చూస్తుంటే మీలాంటి వ్యక్తి నిజంగా రాజకీయాలు చేశాడా అని చెప్పి నమ్మబుద్ధి కాదు. బట్ యు ఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్. నా ఎదురుగా కూర్చున్నారు ఇప్పుడు. అలాంటి రాజకీయాలు చేయడం వెనుక మీరు మీ రాజకీయ జీవితము ఎలా మొదలైంది, మీ బాల్యం ఏంటి, మీ తల్లిదండ్రులు ఏంటి, ఎట్లా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు, సో మీ కుటుంబ నేపథ్యం నుంచి చెప్పండి సార్. ఓపిడికి గురైనటువంటి కుటుంబం మాది, అప్పుల పాలైనటువంటి కుటుంబం మాది. మా తాత యాటొక్క పుట్టెడు గింజలు అప్పు తీసుకొచ్చాడు. మేము బతకాలంటే తినటానికి కావాలి కదా. మేము అంతా చిన్నోళ్ళం. మేము జాతరకి అప్పు ఆ పుట్టెడు గింజలు తీసుకొస్తే మళ్ళీ మేము 2 పుట్లు పండించి వాడికి ఇవ్వాల్సి వచ్చేది. కుటుంబం చాలా పూర్ కుటుంబం. ఖమ్మం జిల్లాలో అప్పట్లో
ఇల్లందు. అప్పుడు ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం. మీ విలేజ్ పేరు? టేకులగూడెం. వెనకబడ్డ ప్రాంతము. ఆ ప్రాంతంలో మా ఊరు ఇంకా వెనకబడినటువంటిది, ఒక చెరువు, ఒక కాలువ లేనటువంటి, నీటి వనరు లేనటువంటి ప్రాంతం అటువంటి గ్రామం అన్నమాట. మేము 5 అన్నదమ్ములం. మా తోటి 3 చెల్లెలు, మొత్తం 8 మంది మా నాన్న సంతానం. వీళ్ళని చదివించాడా అందరినీ, పిల్లలందరూ? ఎవ్వరు చదవలేదు. నేను 5వ తరగతి దాకా చదివి బంద్ అయింది. అంటే అప్పుడు స్కూల్స్ లేక చదవలేదా? చదువు అందుబాటులో లేదు. మా ఊర్లో ఉన్న బడి కూడా 5వ తరగతి వరకే ఉంది. ఆ 5వ తరగతి అయిన తర్వాత దూరంగా పోవాలా, ఎక్కడికో పోయి చదువుకోవాలంటే అట్లాంటి అవకాశాలు లేవు. నా తర్వాతోడు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి చదువు లేదు. మరి ఎట్లా ఇటు రాజకీయాల వైపు ఎట్లా తొలి అడుగులు ఎట్లా పడ్డాయి అసలు? 78లో వచ్చినటువంటి ఎన్నికల నాటికి నాకు ఓటు హక్కు వచ్చింది. ఓటు వేయాలి కాబట్టి ఆ ఓట్ల నాడు అసలు ఎన్నికల ప్రచారం కానీ, ఎన్నికలు సంగతి కానీ తెలియనటువంటిది ఏం తెలియదు. అప్పటిదాకా ఏం తెలియదు. అందరూ ఓటేయటానికి పోతాండ్రు అంటే నాకు కూడా ఓటు హక్కు వచ్చింది కాబట్టి నేను పోయాను. అక్కడికి పోయిన తర్వాత ఈ కాగడా గుర్తు కార్యకర్తలు కనపడ్డారు. వాళ్ళు దూరంగా ఉండి, ఏ పార్టీ? సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అని ఉన్నింది అప్పుడు లేదు. సిపిఐఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. అంటే ఇవన్నీ కూడా తెలవు. సిపిఐఎంఎల్ అంతే. సిపిఎం, సిపిఐ అనే పార్టీలు అంతకు ముందు నుంచే ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసు. ఈ పార్టీ ఓటేసి వచ్చిన తర్వాత ఈ ఓట్లు వేసినటువంటి ప్రజలందరినీ మళ్ళీ కలవాలి కదా. మా ఊరికి వచ్చారు. నాగులు, వడ్డీలు, ఇటువంటి డబ్బులు అయితే వడ్డీ, గింజలు అయితే నాగులు, ఈ రకమైనటువంటివి ఉండేది అనమాట. మేము ఎండాకాలంలో పని ఏమి ఉండదు కాబట్టి ఒక ఆసాం దగ్గర గింజలు నాగుకి తెచ్చుకునే వాళ్ళం. నాగులంటే ఇప్పుడు మీరు దగ్గర నేను ఒక బస్తా గింజలు తీసుకొచ్చుకున్నా, బస్తకు 1/2 బస్తా కలిపి నీకు మళ్ళీ నేను ఇచ్చేనాడు వడ్డీ అంటారు దాన్ని. డబ్బులకైతేనా వడ్డీ, గింజలకైతేనా నాగు అంటారు. అట్లా తెచ్చుకునే వాళ్ళం. ఇటువంటి వాటి గురించి చెప్పేవాళ్ళు. అట్లే ఇప్పుడు ఎండాకాలంలో మా దగ్గరకు వచ్చి తునికాకు సేకరణ ఉండేది. తునికాకులు కోసేనాడు తునికాకు రేటు పెరగాలని చెప్తూ వచ్చేవాళ్ళు. అసలు మా దగ్గర పనులు దొరకవు. దొరికినా కానీ పని ఎంత అంటే, నేను పనికి పోయాను. ఇల్లెందు నుంచి ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు నేను పనికి పోయాను. నాకు ఎంత ఇచ్చారంటే ₹1.50 ఇచ్చారు. ఒక్క రోజుకి కూలి ₹1.50. ఇప్పుడు 150 కాదు, 300 ఇస్తే కూడా ఎవరు రావట్లే. అదే సమయంలో అప్పుడు పార్టీ వాళ్ళు వచ్చి కూలీలకి కూలి ఇంత పెరగాలి, రైతులకి ఇటువంటి వడ్డీలు, నాగులు అనేటువంటి లేకుండా చేయాలి అనేటువంటి ప్రచారంతో వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళెంబటి చిన్నోళ్ళం కదా, హుషారుగా వాళ్ళెంబటి పోయేవాళ్ళం అన్నాడు. అయితే మీరు 5వ క్లాస్ మాత్రమే కదా, మీరు ఫస్ట్ సర్పంచ్ గా కదా పోటీ చేశారు. సర్పంచ్ గా పోటీ చేయడానికి 5వ క్లాస్ మాత్రమే చదివిన గుమ్మడి నర్సయ్యని ఎందుకు ఎంపిక చేశారు? అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కూడా ఉండుంటారు కదా, ఉంటారు. ఎందుకు మిమ్మల్ని మాత్రమే మీ పార్టీ ఎంపిక చేసింది? అయితే ఆ పరిధిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలియకల్లోళ్ళు ఉన్నారు. నేను నిజంగా చాలా వెనక పడి ఉన్నా, ఏం తెలవనటువంటి అని కూడా 5వ తరగతి చదివిన తర్వాత ఇక నాన్నతో అరకదుంటది పోవటం. ఎండాకాలము మాకు మేకలు ఉండేది, ఆవులు ఉండేటి. ఆవులు మేకలు కాసే వాళ్ళం. ఆ పద్ధతిలో పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళం. ఉసిరికాపల్లి, నడిమూరు, తొడుదులగూడెం, టేకులగూడెం, ఈ సీతారాంపురం అనేటువంటి గ్రామాలు ఇవన్నీ ఉండేటి. వాటన్నిటిని చూసినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఈ పార్టీ సిపిఐఎంఎల్ పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే, ఈ తొడుదులగూడెం, టేకులగూడెంలో వాళ్ళకి మేమందరం సాన్నిహిత్యంగా
దగ్గరగా ఉన్నాం. మిగతా గ్రామాలలో ఎవరు అంత లేరు. మా గ్రామానికి వచ్చేటప్పటికి మేము వాళ్ళతోటి ఫాలో అవటం కానీ, వాళ్ళని అర్థం చేసుకోవటంలో కానీ, వాళ్ళు చెప్పే వాటిని వినటంలో కానీ మేమే ముందు భాగం ఉండేవాళ్ళం. అట్లా మా ఊళ్ళో నేను వాళ్ళకి కొంచెం యాక్టివ్గా కనిపించారు. యాక్టివ్గా కనిపించడం వల్ల నన్ను అప్పటికి మీకు రాజకీయాలు ఏం తెలీదు? లేవు, అసలే రాజకీయాలు తెలియవు. రాజకీయాలతో ఏం పని, మన పశువులు అంతే, మన బతుకేందో మనం చూసుకోవాలన్నట్టుగా ఉన్నాం. వాళ్ళు అట్లా వాళ్ళ ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా వాళ్ళతోటి సాన్నిధ్యంగా సొరవగా తిరగటం వల్ల సర్పంచ్ని ఎన్నికలు వచ్చినాయి 81. 78లోనేమో ఓటుకు వచ్చింది. 81లోనేమో మళ్ళీ ఒక 3 ఏళ్ళకి సర్పంచ్ గా నిలబడ్డారు. ఎలక్షన్స్ అంటే ఏమీ తెలియక ముందే. ఇక్కడ ఉన్నటువంటి మా దగ్గర తొడుదులగూడెం, టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి ఓట్లు, మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి ఓట్లు ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఈ 2 ఊర్లలో ఉన్నటువంటి ఓట్లు కంప్లీట్ ఈ సిపిఐఎంఎల్ పార్టీ అభ్యర్థి అయినట్టు నాకు వేశారు. అక్కడ మిగతా గ్రామాల సంగతి ఏంటనే దానికి వస్తే అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అప్పుడు తెలుగుదేశం లేదు. అవును, వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నట్టంతా వాళ్ళు 3 పంచుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నట్టు ఏమేమో కట్టగట్టి వల్ల 40 ఓట్ల మెజార్టీ తోటి నేను సర్పంచ్ గా గెలిచారు. అసలు ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉన్నిందా మీకు అప్పుడు? అప్పుడు వాళ్ళు అంతకున్న ముందు ఉన్నటువంటి సర్పంచ్ నాగన్ల నారాయణ అని పెద్ద మనిషి, ఆయన సిపిఐగా ఉండేవాడు, ఓసి కమ్మ. ఈ 81 ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరిగి నేను సర్పంచ్ని కావటమే ఆయన వచ్చి పరిచయం చేసుకొని, అరే బాబు ఇట్టుంటదిరా అట్టుంటదిరా ఇది సంగతిరా అని విషయాలన్నీ చెప్పిండు. సరే, ఆ మేరకు కాస్త రికార్డు చూడగలిగినటువంటి చదువు ఉంది కాబట్టి నాకు మొత్తం ఇంకా రికార్డు అంతా మా కోప చెప్పారు. ఆయన దగ్గర గుమస్తా చేసినటువంటి సుడిగాలి చంద్రయ్య అనేటువంటి వ్యక్తినే మళ్ళీ నా దగ్గర గుమస్తగా పెట్టారు. ఏదైతే నేను ఆ రికార్డ్ అంతా చూశాను. రికార్డ్ అంతా చూస్తే అన్నీ ఏదో డబ్బులు వచ్చినట్టుగా, ఇన్ని డబ్బులు వచ్చినాయి, దాన్ని ఇక్కడ ఫలాని కాడ ఖర్చు పెట్టా, ఈ ఖర్చు పెట్టిన డబ్బులని ఈయన రాశారు. ఎక్కడ ఏమి పైసలు కనపడలేదు. ఆయన రాసినటువంటి రికార్డు ప్రకారంగా పనులు లేవు. ఒక పంచాయతీని 3 పంచాయతీలు చేశారు. 3 పంచాయతీలకి పైసలు లేవు. నేను 2 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నా, ఏం చేయడానికి ఏం లేవు. అందరూ వాళ్ళకి చేసి పెట్టిన పని ఏంటి అంటే, పిల్లలు ఇలా స్కూల్కి పోవాలా, వాళ్ళకి గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫికెట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ అని, ఆదాయం సర్టిఫికెట్ అని. ఇప్పుడేమో తహసీల్ ఆఫీసులో ఇస్తున్నారు, అప్పుడు సర్పంచులు ఇస్తే సరిపోయింది. గా సర్పంచులు ఆ సర్టిఫికెట్లు రాసేట్లు తప్ప పని చేశారు అంతే, ఇంకేం చేయలేదు. ఎటువంటి పని లేదు, చేయటానికే నిధులు లేవు, అంతా ఖాళీ చేసి పెట్టారు. అది జరిగింది 2 సంవత్సరాల తర్వాత 83లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మళ్ళీ ఈ అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ వచ్చారు కదా. అప్పుడు ఎన్టీఆర్ వచ్చారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఇదే 83లో మొత్తం అంతా రాష్ట్రం అంతా ఒక ప్రభంజనం లాగా ఎన్టీ రామారావు వస్తే, అట్లాంటప్పుడు కేవలం 5వ క్లాస్ చదివి సర్పంచ్ గా పనిచేసి, అది కూడా ఏ పని చేయకుండా ఓన్లీ సర్టిఫికెట్లు రాసిచ్చిన ఒక సర్పంచ్ ని ఆ ప్రభంజనంలో ఎట్లా ఇల్లందు ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ ని ఆశ్చర్యపడేలాగా చేశారు? ఏం జరిగింది దాని వెనుక? 82-83లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా ఎన్టీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం కావచ్చు, ఆ ఖమ్మం జిల్లాలో పనిచేయలేదు. ఆ ఖమ్మం జిల్లాలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఉంది, మళ్ళా సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి. భద్రాచలం సిపిఎం గెలిచేది, ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ ఒక సీటు గెలిచేది. ఈ ఇల్లెందుని కూడా కమ్యూనిస్టులే గెలిచారు. అంతకు ముందు 78 కన్నా ముందు కమ్యూనిస్టులే
కేఎల్ నరసింహరావు గారని కమ్యూనిస్ట్ నాయకుడు, సిపిఎం నాయకుడు. ఆయన 3 సార్లు ఏమో గెలిచిండు. ఆ తర్వాత 78లో మా పార్టీ గెలిచింది, సిపిఐఎంఎల్. మళ్ళా 82లో వచ్చినటువంటి ఎన్నికల్లో మళ్ళా మా పార్టీ నన్ను సర్పంచ్గా ఉన్న నన్ని మళ్ళా అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఏ ప్రాతిపదికన మిమ్మల్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేకి ఎంపిక చేశారు? మీరు అసలు పని చేసింది ఏం లేదు. ఎలా నిరూపించుకున్నారు మీ నిజాయితీని? మీ పార్టీ ఎందుకు అంత నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది? ఎవరు లేరా మీకంటే ఎలిజిబుల్ వ్యక్తులు, మీకంటే అర్హులు? నిజంగానే మా పార్టీలో కూడా అప్పుడు నేను పార్టీ అయిపోయాక సర్పంచ్ చేసుకున్నారు, పార్టీ అయిపోయిన పార్టీగానే ఇదవుతున్నా. నన్ను పార్టీ కూడా అట్లా గుర్తిస్తుంది. మా పార్టీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ట్రైబ్కు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ అది. కోయలే నిలబడాలి, లేదు లంబాడే నిలబడాలి. ఆ పార్టీ డైరెక్షన్లో ప్రజలందరూ నడుస్తున్నటువంటి క్రమంలో బయ్యారం అనేటువంటి ప్రాంతం ఉంది. బయ్యారం అనేటువంటిది ఒక కంచుకోట లాంటిది ఆ పార్టీకి. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నాలాగే 81లో సర్పంచ్ అయ్యిండు, సూరపాక జగ్గయ్య అని. ఆయన్ని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. నన్నేమో డమ్మీ క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నామినేషన్ వేసే దగ్గర ఆయన పేరు తేడా వచ్చింది. ఓకే, పేరు తేడా వచ్చి ఆయన్ని పక్కకు పెట్టేసి ఈ డమ్మీ క్యాండిడేట్ ని, ఆయన నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. నామినేషన్ డిక్లేర్ అయ్యింది. నేను గెలవటానికి కారణం ఏంది, అది ఏంటి అనే దానికి వస్తే 78లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ దగ్గరగా ఉంటూ వాళ్ళకు విషయాలు చెప్తూ, వాళ్ళకు పోడు సాగు విషయంలో కానీ, లేదు కూలీ విషయంలో కానీ, వివిధ రకాల విషయాల మీద వాళ్ళకు అండగా ఉండి, వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీగా పనిచేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఏం చెప్తే అది చేశారనమాట. అట్లా 81లో 78లో ఆ పార్టీ అభ్యర్థి చేపలేరని గెలిపించారు. మళ్ళా 83లో జరిగిన ఎన్నికల్లో కూడా నన్ను ఇక్కడి నుంచి ఇల్లందు నుంచి గెలిపించారు. ఎంత మెజార్టీతో గెలిచారు? తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ తలాన్ని పంచుకోవటం వల్ల మాకు 3000 మెజార్టీ, 3800 మెజార్టీ తోటి మేము గెలవటం జరిగింది. ఓకే, అప్పుడు మీ వయసు ఎంత? 31. ఆ వయసుకి సంబంధించింది ఎంతో తెలియదు, కానీ 31 అని రాశారు. 31 తోటి ఆ రకంగా గెలిచారు. మీరు ఇప్పుడు అన్నారు డబ్బులు లేకుండా ఇలా ఏంది పరిస్థితి అని అంటే, ఆ ఓటర్సే మాకు క్యాన్వేజింగ్ ఎక్కడి నుంచి మా ఎన్నికల ప్రచారానికి క్యాడర్ ఎవరు అనే దానికొస్తే అక్కడ ఊళ్ళల్లో ఉన్నటువంటి అందరూ ఆ కార్యక్రమంలో ఉండేవాళ్ళు నెల రోజులు. అట్లే విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అక్కడ ఖమ్మం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేవాళ్ళు. విద్యార్థులు వస్తే వాళ్ళకి ఏమన్నా మా పార్టీ వాళ్ళ ఊళ్ళకి పోవటానికి కావాల్సిన ఛార్జీలే ఇచ్చారు, కానీ ఆడికి వచ్చిన తర్వాత వచ్చిన క్యాడర్ అంతా కూడా నడిచి తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఈ ఓటర్సే ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళే బోవ పెట్టేవాళ్ళు, వాళ్ళే ఓటేషన్లు, వాళ్ళే గెలిపించుకున్నారు. నేను గెలిచిన తర్వాత జరిగింది ఏంటి అనే దానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతం అంతా కరెంట్ లేని ప్రాంతం, ఆ ప్రాంతం అంతా రోడ్లు లేని ప్రాంతం, వాగులు ఒర్రెలు ఉన్నాయి కానీ ఎక్కడ చెరువులు కుంటలు అనేటువంటి లేని ప్రాంతం. దాంట్లో మేము అన్ని గ్రామాలకు కరెంటు ప్రపోజల్స్ పెట్టాం. అంతకు ముందున్న వాళ్ళు ఏం చేశారు, ఈ ఎన్నికలు అనేటువంటి నాడే ప్రచారం చేసుకోవడానికి, గుర్తు పేరు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు. కానీ గెలిచిన తర్వాత ఆ గెలిచిన వాళ్ళు కనపడకపోయేటోళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కనపడకపోయేటోళ్ళు. ఆ పద్ధతుల్లో ఇప్పుడు మేము గెలిచిన దగ్గర నుంచి మా పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంది,
నన్ను ఎప్పుడు ప్రజల్లో ఉంచేవాళ్ళు. మీకు గెలిచిన తర్వాత నా ప్రాంతము ఇలా ఉంది అంటే అప్పటికి కూడా అవగాహన తక్కువే అంటున్నారు. తక్కువనే. అప్పటికి నా ప్రాంతంలో నేను ఒక ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యే పవర్ ఏంటో మీకు అప్పటికి ఒక అనుభవంలోకి వచ్చిందా? మొత్తానికి ఆ పద్ధతుల్లో ప్రజల్లో పార్టీ ఉంది. ప్రజల్లో నన్ను ఎప్పుడు ఆ గ్రామాల్లో తిప్పటంలో కానీ, ఆ గ్రామాల్లో ఉన్న విషయాలు చెప్పటంలో కానీ, ఆ విషయాలకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ తయారు చేయటంలో కానీ పార్టీ నాకు బాగా సహకరించింది. రాయడం అది నేర్చుకున్నారా తర్వాత? నేను రాయటం లేదు, నా ఎంబటి ఉండేటువంటి మా నాయకులే అన్ని తయారు చేసేవాళ్ళు. వీటిని కలెక్టర్కి, లేదు ఆర్డీఓకి, లేదు తహసీల్దార్ దగ్గరికి, లేదు బీడీఓ అనేవాళ్ళు. అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని బీడీఓ అనేవాళ్ళు. అప్పుడు తాలూకాలకి బీడీఓ ఉండేవాడు. వాళ్ళ దగ్గరికి కానీ పోయేటోళ్ళు. మేము ఇక్కడికి స్టేటు స్థాయి అధికారుల దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఎవరిని దగ్గరికి పోవాలా, ఏం చేయాలా అనేది కూడా మాకు పార్టీ డైరెక్షన్లో మేము వచ్చేవాళ్ళం. ఆ రకమైనటువంటి పత్తులో అప్పుడున్నటువంటి నేను ఎమ్మెల్యేగా 5 సార్లు ఉన్నా 5 సార్లు కూడా నా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, మా జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మొత్తానికి విషయం వాళ్ళకు అర్థమయ్యేది. మేము అదే పత్తులో ఇది చేసేవాళ్ళం. ఫలానా ఊరికి రోడ్డు కావాలి, ఫలానా ఊరికి కరెంటు కావాలి, ఫలానా దగ్గర స్కూల్ కావాలి, ఫలానా దగ్గర హాస్టల్ పెట్టాలి, ఫలానా దగ్గర చెరువు పోయాలి. ఇవన్నీ కూడా తీసుకుపోతే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి జెన్యున్ విషయాలు చెప్తాడు కదా, చేయాల్సింది అనేటువంటి పత్తులు చేసేవాళ్ళు. అదే సమయంలో మా దగ్గర జరిగిన పనులు ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారి అది ఎమ్మెల్యే కానీ, లేదు ఇంకో పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కానీ జరగలే. మా దగ్గర ఆ రకమైనటువంటి పత్తులు పనిచేసాం. దాని మీద మా పార్టీ మీద ప్రజలకి మంచి నమ్మకం ఏర్పడింది. పార్టీ చేపిస్తుంది అనేటువంటిది. అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి విషయాల్ని స్పష్టంగా అమలు చేస్తున్నాడు అనేటువంటిది నా మీద ఏర్పడినటువంటి నమ్మకం. ఈ నమ్మకంతో ఇప్పటిదాకా 5 సార్లు వాళ్ళే అన్నం పెట్టి, వాళ్ళే ఓట్లేసి, వాళ్ళే గెలిపించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ 2014, 2018 లేదు నిన్న 23 సార్లు గెలిచినటువంటి వాళ్లకు ఏం పని లేకుండా చేశాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా నిధులు చాలా తక్కువ, నిధులు కొరత. ఇప్పుడు చాలా ఎక్కువ నిధులే వస్తాయి. ఇప్పుడు విపరీతమైనటువంటి నిధుల డెవలప్మెంట్ ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ తోటి ఏం చేస్తున్నారంటే కొన్ని సంక్షేమ పథకాలని చేస్తున్నారు. దాని అవసరమైనటువంటి విషయాల మీద గవర్నమెంట్కి లేదు, అక్కడ గెలిచిన వాళ్ళకి ప్రతినిధులకి లేదు. మా పార్టీలో ఆ సిస్టమ్ లేదు. నేనే నిలబడతా, నన్నే నిలబెట్టాలా అనేటోళ్ళు లేరు. సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా పార్టీ డిసైడ్ చేస్తుంది, పార్టీ నిలబెడుతుంది. పార్టీ నిలబెట్టిన వాళ్ళకే ఆ ప్రజలు ఓట్లేస్తారు. అట్లా ఇవాళ సంగతి ఏందని జరిగితే తలా ఓ పొయ్యి పెట్టుకొని ఉన్న ఓట్లనే రాకుండా లేకుండా చేసుకుంటున్నాం. ఇలా పని ఏంది అనే విషయానికి వస్తే పని పార్టీనే ఇప్పుడు విడిపోయింది రకరకాలుగా. అంతే. కలిసి ఉండుంటే ఇంత మంచి ఐడియా కలిసి ఉంటే పెరిగే వాళ్ళం, పెరిగి ఇంకా దాన్ని నిలబెట్టుకునే వాళ్ళం. కానీ ఎక్కువ మందిని గెలిపించుకునే అవకాశం ఉండేది. అవును. అక్కడ ప్రధానమైన లోపం మరి మీరు పార్టీ అంటున్నారు, పార్టీలో మరి ఇంత పెద్ద లోపం కనిపిస్తోంది కదా. ఆ లోపాన్ని సరిచేయడానికి కావాల్సిన నాయకత్వాలే కొంత చెడు ఆలోచనలతోటి. మీ అంత నిజాయితీగా నాయకత్వం ఉండలేదు, అయితే మీ అంత కమిట్మెంట్ చూపించలేదు. మేము వాళ్ళు నాయకులుగానే ఉంటారు, వాళ్ళు నిజాయితీగానే ఉంటారు. ఆ విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టాలి. కాకపోతే నిర్ణయాలు తీసుకోవటంలో తప్పు. సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఏం లేదు, నాది నడవాలా, నేను చెప్పినట్టు వినాలా, అక్కడ ఈ నడుస్తున్నాయి. నిజాయితీకి సంబంధించి విధానాలకు సంబంధించిన విషయానికి వస్తే
ఓకే నేను దాని ఇప్పటికీ అందరూ అటువంటి ఆలోచన కాకుండా కలిసి పోరాటానికి ప్రయత్నించారు. కొన్ని ఇప్పుడు వాళ్ళు ప్రతిఘటన పోరాటం అంటున్నారు. మేమేమంటున్నాం అంటే ప్రతిఘటనకు అవకాశాలు ఇవాళ లేవు. మనం ఇంకా ఆ ప్రతిఘటనకు కావాల్సిన కార్యక్రమం చెయ్యాల, కానీ ఇప్పుడే కాదు, ఇది ఆ సమయం కాదని మేము అంటున్నాం. మిగతా వాళ్ళు ఏమంటున్నారు, ఏంది సమయం కాకపోవటం ఏంటి, సావో బతుకు తేల్చుకోవాలా అంటున్నారు వాళ్ళు. ఆ వాతావరణం తీసుకురాకుండా, ఆ ప్రజల్ని అట్లా తయారు చేయకుండా నువ్వు సావో బతుకు తేల్చుకుందాం అంటే నువ్వు చస్తావు తప్ప వచ్చేది ఏం లేదు కదా. అవును, అది నష్టము అని మేము అంటున్నాం. సో అంటే ఇప్పుడు మీరు ఆయుధాలు బట్టి తుపాకీ తూటాతోనే రాజ్యం వస్తుంది, తుపాకీ కొట్టంతోనే రాజ్యం తీసుకొని వస్తాము అనే సిద్ధాంతాన్ని మీరు వివేదిస్తున్నారు. అది సాధ్యం కాదు ప్రాక్టికల్ గా అంటున్నారా? అది సాధ్యం అయింది ఎప్పుడు అని అంటే అందరూ దానికి సుముఖంగా ఉండాలి, మనం వాళ్ళని అట్లా తయారు చేయాలి. వాళ్ళు అట్లా తయారైనాడు అది సాధ్యం. తుపాకీ ద్వారాగానే వస్తుంది అంటే, నిరంకుశం ద్వారాగానే వస్తుంది అంటే అట్లా ఆ నిరంకుశ వాతావరణం రావాలి కదా, అది రాలేదు. ఇవాళ అందరూ కూడా అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకనే మనం ఆ అవకాశవాదంలో ఉన్న వాళ్ళని బయటికి తీయాలి, వాళ్ళని తయారు చేయాలి అంటున్నాం. ఇలా మావోయిస్టులు చచ్చిపోతున్నారు. ఆపరేషన్ కగార్లో వాళ్ళు ఇవాళ సతీష్ గఢ్ వాళ్ళు ముఖ్యమంత్రి అడిగిండు, అరే బాబు రండిరా మాట్లాడదాం, ఏంటో నీ డిమాండ్ ఏందో చెబుతానంటే, చాలు నీతోటి మాట్లాడిదా అన్నారు. ఇప్పుడు మేము మాట్లాడేది కొత్త అని అంటున్నారు. మేము మాట్లాడేది కొత్త అని అంటే ఆయన దుర్మార్గంగా చంపకుండా పోతాడు. ఆపరేషన్ కగార్ పేరుతో అడ్డగోలుగా చంపుతున్నాడు. వచ్చే మార్చి నాటికి లేకుండా చేస్తానంటాడు. అది అయ్యే పని కాదు. వాడు కలలు కంటున్నాడు. అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళు కలలు కంటున్నారు. కానీ ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తున్నానది, కానీ కమ్యూనిస్టులు బతికే ఉన్నారు. కానీ ఉన్నారో లేరో అనే స్థాయిలోకి అయితే పడిపోయారు కదా. ఇప్పుడు పడిపోయారు. వాళ్ళు కూడా అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటిది. మొత్తం అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు తుడిచిపెట్టేస్తారేమో అనేది చెప్తున్నారు వాళ్ళు బహిరంగ. అదే ఆ విషయానికి వస్తే అందరినీ చంపాల్సి వస్తుంది, మనల్ని కూడా చంపాల్సి వస్తుంది. అప్పుడు ఎవరిని పరిపాలిస్తుంది ఆయన? అందుకనే మనం బతుకుంటాం, మావోయిజం బతుకుంటుంది. అందరిని తన్నాలంటే ఏం చేయాలని ఏం చేసిండు? అర్బన్ నక్సలైట్, రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అన్నాడు. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన, చాలా క్రూరమైనటువంటి ఆలోచన. అట్లా కాబట్టి వర్షపెట్టి చంపుతాడు. ఇలా ఆ పాకిస్తాన్ నుంచి ఎవడో ఉగ్రవాది వచ్చి యాను మనోళ్ళని నలుగురిని చంపిండంటే మన దేశం అంతా అల్లకల్లోలమై చలో వాడి సంగతిని చూడాలన్నా. ఈయన వంతలు వర్షపెట్టి చంపుతాడు కదా, మరి ఈయననేమనాలా? ఉగ్రవాది అనాలనా, తీవ్రవాది అనాలనా, ఏమనాలా? ఆయన్ని అది కాదు. వాళ్ళు ఇవాళ ఎట్లాగా మాట్లాడటానికి వస్తూ ఉంటారు. మొన్న మూర్ఖంగా మీరు రాంపో అన్నారు, ఇవాళ మాట్లాడటానికి వస్తూ ఉంటారు. మాట్లాడటానికి రావాలా, మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలా, మాట్లాడు. ఒకసారి రాజశేఖర రెడ్డి దగ్గర వచ్చి మాట్లాడిపోయిండ్రు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఏం జరగలే, ఎట్టుండదు అట్నే ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి వస్తూ ఉంటారు. అవకాశం ఇవి మాట్లాడు, ఏం చేయాలనో ఆలోచించు. అది కానీ వర్షపెట్టి చంపకుండా పోతా లేకుండా చేస్తా అనేది కరెక్ట్ కాదు. అది దుర్మార్గపు ఆలోచన. మీరు ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నప్పుడు మీ చేతిలోకి చాలా ఫైల్స్ వస్తాయి, చాలా మీరు చేపించాల్సిన పనులు. మీరు ఇందాక చెప్పారు కదా, నేను చాలా రోడ్లు వేయించాను, ప్రధానంగా స్కూల్స్ కట్టించాను, హాస్పిటల్స్ కట్టించాను, ప్రాజెక్టుల మీద పనిచేశారు. అవన్నీ కూడా కాంట్రాక్టులతో సంబంధం ఉన్న పనులు, కోట్ల రూపాయలు నిధులు వచ్చే పనులు మీరు చేపించినవి. వాటిని మీ చేతికి ఏ అవినీతి అంటకుండా వాటిని అంటే ఇవి వస్తాయనే ఎమ్మెల్యేలు అవుతారు అందరూ. ఒక ప్రాజెక్ట్ కట్టాలి, 100 కోట్లు వస్తాయి నాకు, అందువల్ల నాకు పదవి కావాలి, దాంట్లో పర్సంటేజ్ కావాలని కోరుకుంటారు. ఆ పర్సంటేజ్లకి దూరంగా గుమ్మడి నరసయ్య గారు ఎలా తనని తాను నిలుపుకోగలిగారు? నేను అధికారులతోటి అనేవాడిని, కాంట్రాక్టర్ దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు పర్సంటేజ్లు తీసుకుంటాను, డిపార్ట్మెంట్గా పర్సంటేజ్లు తీసుకుంటాను. మీ అనుభవంలో నుంచి చెప్పండి, ఎప్పుడైనా ఏం జరిగింది అని. నేను ఉన్నప్పుడు నేను అధికారులతో చెప్పేవాడిని, మీరు పర్సంటేజ్ తీసుకోవద్దు,
కాంట్రాక్టర్లతోటి మాట్లాడేవాడిని. మీరు ఏమన్నా పాలు మిగలాలనుకుంటే చేయండి, కానీ పని తేడా వస్తే మాత్రం ఇది కాదు. పని విషయంలో క్వాలిటీ విషయంలో మాట్లాడేవాడిని తప్ప నేను పర్సంటేజ్ ఎప్పుడు అడగలేదు. నా దగ్గర పర్సంటేజ్ ఎవరు ఇవ్వలేదు, మాట్లాడేవాళ్ళు కాదు. ఒకసారి హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి వాడు ఏం చేసిండంటే, నేను లేని ఇంట్లో వాడు కవర్లో ఒక 10,000 తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ఉంది, ఆమెకి ఇయ్యలేదు కానీ, మీ భార్య వాళ్ళకి ఆమెకి ఇయ్యలేదు కానీ అక్కడ గోడ మీద పెట్టి, అమ్మ సార్ వచ్చినాక ఈ కవర్ తీసుకోమని చెప్పమ్మా అని చెప్పిపోయాడు. ఆమె దాని ఏం ముట్టకుండా ఉండి నేను రాగానే చెప్పింది, ఆడేదో కవర్ పెట్టిపోయిండు ఆయన అని. ఆడేంది తను ఇచ్చిపోవాలి కానీ ఆడబెట్టుడు ఏంటి అని చెప్పి నేను పోయి తీసిన. 10,000 రూపాయల డబ్బులు ఉన్నాయి నా దగ్గర. డబ్బులు ఇవ్వటానికి వచ్చిండు ఆ వీడియో కూడా ఏంది చెప్పి హౌసింగ్ బోర్డు ఆఫీస్కి పోయి చూస్తే కూర్చొని ఉండు. ఏ సంగతి అంటే, సార్ మీరు ఇందాక నేను ఇంటికి వచ్చింది సార్, ఇంటికి మీరు లేరు సార్ అని లేచి నిలబడ్డాడు. ఎందుకు వచ్చినావు ఇంటికి అని అన్నా. ఏం లేదు సార్, ఉత్తగానే వచ్చింది సార్ అన్నాను. ఈ కవర్ ఏందిరా అని అన్నా. ఎప్పుడైనా కానీ ఎవరిని నేను అరే అనను. పెద్దోళ్ళు అయితే సార్ అంట, చిన్నోళ్ళు అయితే ఇదేంది బాబా అనంట. ఈ కవర్ ఏందిరా అని అన్నా. నాకు తెలియదు సార్ అన్న. బాగానే తిట్టి తీసుకో, నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావో ఈ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా కదా నాకు ఇవ్వడానికి వచ్చినావు. ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి ఇయ్యాలా, ఎవరి దగ్గర తీసుకున్నావు నాకు చెప్పాలా, నీకు ఒక్కరోజు టైం ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయిన వాడు. నాకు ఎవరి దగ్గర తీసుకుంటూ చెప్పలేదు కానీ కౌరవ అని ముంగడ పడిచి పోయా. ఇంత నిజాయితీగా ఉండుంటే కనీసం ఒక 50% మంది ఎమ్మెల్యేలు మీ అంత నిజాయితీగా ఉండుంటే ఏ సమస్య లేకుండా ఉండేది. అందరం పేదోళ్ళం ఇక్కడ ఉన్నది. నేనొక్కని బాగుపడితే, నేనొక్కని దాన్ని ఉపయోగించుకుంటే, నేనొక్కని మంచిగుంటే సరిపోద్దా? నా కుటుంబంతో పాటు దేశం అంతా బాగు కావాలి. దేశం అంతా ఆ రకమైనటువంటి పద్ధతులు ఉన్ననాడు మనం అంతా మంచిగున్నాం అనుకోవాలి. కానీ ఒకడు ఏడుస్తా ఉంటాడు, మనం మాత్రం ఎడజేరి తింటుంటాం, కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇవాళ నన్ను అందరూ సింపుల్గా ఉంటారు అంటారు. మొదటి నుంచి చిన్న కుటుంబం, సింపుల్గా ఉండే కుటుంబం, అట్లా పెరిగినటువంటి వాళ్ళు. దీన్ని ఇప్పుడు కడగ్గా తయారు చేయాలంటే మారుతారు మీరు. అదే కడగ్గా తయారు చేయాలంటే ఆ కడగ్గా తయారు చేయటం అవసరం లేదనేది ఒక భావం. అటువంటి అవకాశం నాకు దొరకలే. మీ ఫ్యామిలీ విషయానికి వద్దాం. ఏ వయసులో పెళ్ళైంది మీకు? 20. మీరు ఫస్ట్ ఓటు వేయడం కంటే ముందేనా తర్వాతనా? తర్వాత. అంటే సర్పంచ్ అయ్యాకనా? పెళ్లి కాకముందు సర్పంచ్ నైనా, పెళ్లి అయినాక ఎమ్మెల్యేనైనా. సర్పంచ్ అయ్యాక పెళ్ళైంది, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. ఎవరు మీ భార్య? ఆమెతో మీ అనుబంధము, ఆ తర్వాత ఆమె ఎవరు? మీ బంధువేనా, కొత్త సంబంధమా, లేకపోతే ప్రేమ వివాహమా? దూరపు బంధువులు. మా నాయనమ్మతోటి మా అమ్మతోటి మాట్లాడి ఆ సంబంధం కుదిరిచ్చారు. అట్లా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు పేదోళ్ళు. వీడికి వచ్చినాక ఈ కుటుంబం పేద కుటుంబం. ఏం పేరు? అమ్మక్క. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా కుటుంబము పేద స్థితిలోనే ఉంది. అవును. మీ జీతం అంతా ఇచ్చేసేవాళ్ళు కాబట్టి. జీతం అక్కడ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత సుఖపడ్డదేమీ లేదు. మళ్ళా ఈడ కట్టెలమ్మింది. వానకాలం పచ్చి గడ్డి దొరుకుద్ది, పచ్చి గడ్డి కావాలి కొంత గేదెలు ఉన్నటువంటి వాళ్ళకి. గడ్డి తీసుకొచ్చి అమ్మింది. మేము రాజకీయాలు పడి తిరుగుతా అంటే ఆ ఇంటిని పోషించే. అంటే మీరు ఎమ్మెల్యే, ఆమె కట్టెలు గడ్డి అమ్మేది. అవును. అట్లా బతికినాం. అంటే ఆమె ఇప్పుడు మీకంటే ఒక అవగాహన, మీకు మీ పార్టీ వాళ్ళు మీకు చెప్పడము, సిద్ధాంతపరంగా మిమ్మల్ని తయారు చేసుకోవడము, కాబట్టి మీరు ఎలా తయారయ్యారు? మీ భార్య కానీ, మీ నాన్న, అమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, మీ తోడబుట్టినోళ్ళు, వాళ్ళకంతా సిద్ధాంతపరంగా ఇంత బలమైన భావజాలము ఉండదు కదా. మా అన్న ఎమ్మెల్యే, ఇన్నిసార్లు గెలుస్తున్నాడు,
మాకు ఏమీ దక్కలేదు, మాకేమీ లేదు అనే భావన కుటుంబ సభ్యుల్లో లేదా? అట్లాంటి ఘర్షణ జరిగి ఉండదు అని అయితే నేను అనుకోవట్లేదు. జరగలేదు. నిజంగా జరగలేదు. ఓకే. ఇప్పుడు ఎందుకు జరగలేదు? ఎలా అయితే జరగలేదు? మా నాన్నకు మేము 5 అన్నదమ్ములం, అమ్మాయిలు 3 కదా, 8 మంది. అయితే మా తాతకు మా నాన్న ఒక్కడే. మా నాన్న తోడ ఒక చెల్లి ఉంది, ఆమెకు వేరే కుటుంబంతో అయింది కదా, వేరే కుటుంబం అయింది. ఓకే. మా నాన్నకు మీ 5 అన్నదమ్ములం. మా తాత సంపాదించింది ఒక 10 ఎకరాలు మాత్రమే. ఆ 10 ఎకరాలని మేము 5 పంచుకుంటే తలా 2 ఎకరాలు. 2 ఎకరాలు మీ వాటా ఉండేది. 2 ఎకరాలు. ఇప్పటికీ 2 ఎకరాలు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేము సంపాదించుకున్నది ఏంది, మాకు జరిగింది ఏంది, మాకు ఒరిగింది ఏంది అని అంటే, ఇప్పుడు ఐటీడీఏ ఉంది కదా, ట్రైబల్ వెల్ఫేర్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ 2 ఎకరాలలో బోర్లు వేయించా. బోర్లతోటి మాకు సరిపోను నీళ్ళు వస్తున్నాయి. పంట పండించుకుంటాను. ఎవరి దగ్గరికి అడుకోవటానికి కానీ ఎవరి దగ్గరికి పోయి ఇచ్చేయటం కానీ లేకుండా చేస్తున్నాం. ఆ 2 ఎకరాలని పంట పండించుకోవడానికి కావాల్సిన అప్పు, ఏదన్నా మందులు అయ్యో కావాలి కదా, వాటిని నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎవరిని అడిగినా పంపిస్తారు. ఈ పంట పండిన తర్వాత పంట అమ్మి ఆ అప్పులు కట్టేస్తాను. ఆ రకంగా మేము మా కుటుంబాన్ని ఇప్పుడు కొద్దిగా మెరుగైన పరిస్థితిలో ఉంచుకున్నారు. ఇవాళ అందరూ మెరుగ్గా ఉన్నారు, మేము చాలా వెనకబడి ఉన్నాం. మేము చెప్పిన తెలివితేటలతోటి మేము కల్పించిన అవకాశాలను వినియోగించుకొని అందరూ మంచిగా ఉంటున్నారు. మాకు ఇంకా వెనకబాటుకునే ఉంది. ఒక ఎమ్మెల్యేగా మీరు చేసిన పనులని ఉపయోగించుకొని వాళ్ళు ప్రజలందరూ బాగుపడుతున్నారు. మీ కుటుంబం మాత్రం కేవలం 2 ఎకరాలే ఉండడం, మీరు కంప్లీట్ గా జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చేసే. అందరితో పాటు నేను కొత్తపూడు సాగులో తీసుకొచ్చా. ఆ కొత్తపూడు సాగులోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో మామిడి చెట్లు పెట్టా. ఆ మామిడి చెట్లు ఆట ఒక 1,50,000 దాకా వస్తాయి. ఇక పంటలకి సంబంధించిన విషయానికి వస్తే అప్పులు సప్పులు పోను, అవి ఒక 1,50,000 దాకా అవి వస్తాయి. ఇంకా మెరుగ్గా ఉంటది కానీ మాకు చేసేవాళ్ళు లేరు. నేనేమో పొద్దున్న లేతే తిరుగుతూ ఉంటారు, దేశం మీద పడిపోతా. మా అబ్బాయి ఉన్నాడు, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు. మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు వ్యవసాయం చేస్తుండు. చదివిలేదా మీరు? ఆయన్ని చదివిలేదా? ఇంటర్ 10th తోటే డిస్కంటిన్యూ అయ్యాడు. వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. చచ్చిపోయినోడు ఉంటే వాడు ఏమకన్నా ముందుగాలే. రెండో అబ్బాయా చనిపోయింది? వాళ్ళిద్దరు తర్వాత వీళ్ళిద్దరు, మొత్తం 4 పిల్లలు. ఫస్ట్ 2 అబ్బాయిలు, తర్వాత 2 అమ్మాయిలా? 2 అమ్మాయిలు. ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడు, రెండో అబ్బాయి చనిపోయాడు, 3వ ఆమె టీచరు కదా, 4వ ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనురాధ. ఓకే. అది కుటుంబానికి సంబంధించిన విషయానికి వస్తే ఇది ఒక ఎమ్మెల్యే కుటుంబం, ఎమ్మెల్యే గారి ఇల్లు అనేటట్టుగా ఉండదు. అందరూ సింపుల్ అంటున్నారు. ఆ సింపుల్ ని మెయింటైన్ చేస్తాం. అంటే ఒక పక్కా ఇల్లు అయినా ఉందా మీకు? ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో వచ్చిన పక్కా ఇల్లు ఉంది. ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు ఉండేటి. ఓకే ఓకే. అప్పుడు మీరు ఇల్లు తీసుకున్నారా? అంటే అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఇల్లు లేదు నాకు. ఎన్టీ రామారావు నేను ఇద్దరం ఒకసారి ఎమ్మెల్యేలో పోయినాం. ఆయన గవర్నమెంట్ లోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇల్లు మంజూరైంది. ఇంటికి వచ్చే డబ్బులు ఎంత అంటే 6,000. 6,000 తోటి ఇల్లు అయిద్దా? ఇప్పుడు ఎంత 5 లక్షలు అంటాను. 5 లక్షలు సరిపోవట్లే. అప్పుడు ఇచ్చిన 6,000 సరిపోలే. అందరికి పెంకులు వాసాలతోటి పెంకులతోటి కట్టారు. నాకు వచ్చిన ఇంటి మీద మా పార్టీ స్లాబ్ వేయించింది.
పార్టీ అయిపించింది పార్టీ. ఎమ్మెల్యే అయినా కూడా. అంతే పార్టీ అయిపించింది. అంటే నిజంగా తలుచుకొని ఉంటే ఒక చిన్న కాలువ పని లేదా ఒక చిన్న చెరువు పూడికి తీత పని లేదా ఇంకేదైనా ఒక చిన్న చిన్న పనులలోనే కోట్ల రూపాయలు వెనకేసుకుంటుండే ఎమ్మెల్యేలు చూస్తున్నాం మనం. అట్లాంటిది దానికి దూరంగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు ఇంత సింపుల్ గా బతకడము ప్లస్ అదంతా పెయిన్ఫుల్ అంటే అదంతా అడ్జస్ట్ అయ్యి బతకడము అది ఉంటుంది కదా. అట్లా అడ్జస్ట్ అయ్యే స్వభావం నాది. నేను పక్క ఈ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నటువంటి వాడిని. ఇక్కడ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాడిని. మరి వీటన్నిటిని ఆలోచిస్తూ దాటి కోసం మాట్లాడుతూ నేను సంపన్నునిగా ఉండాలి, సంపాదన పెరగాలి, పెంచుకోవాలి అనే ఆలోచన నాకైతే అట్టుంటుంది. విపరీతమైనటువంటి జల వనరులు ఉన్నాయి. జలం రైతులకి వ్యవసాయానికి చాలా అవసరం ఉంది. ఏ చిన్న వర్షం పట్టినా గోదావరి పోయి సముద్రంలో కలుస్తుంది తప్ప వాటిని ఎక్కడట్టిన అక్కడ ఆపుకొని వ్యవసాయానికి ఉపయోగిద్దాం అనేటువంటి ప్రయత్నం చేతలేదు. ఇప్పుడు కొట్లాడుతున్నారు ఏదో బనకచెర్లకు సంబంధించి దీనికి ఎక్కడోళ్ళు అక్కడ నీళ్లు ఆఫ్ చేసుకోవడానికి తప్పేంటి? నేను అక్కడ ఆనకట్ట కడుతుంటే నువ్వు కట్టడానికి వీల్లేదు, నాకు నీళ్లు రావు అని కొట్లాట మొదలైంది. ఇప్పుడు చంద్రబాబు ఏదో బనకచెర్ల అంటుంటే రేవంత్ రెడ్డి ఏదో ఈడ మన నష్టం జరుగుద్ది అంటున్నారు. ఎన్నో నీళ్లు పోయి సముద్రంలో కలుస్తుంటే మన కొంపలంతా కొట్టకపోయి ఇబ్బంది పెడుతుంటే చూస్తున్న వాటిని ఏం చేయాలో తెలవక ఇవాళ మనకు నీళ్ళ కొట్లాట ఎందుకు నాకు అర్థం కావట్లేదు. బనకచెర్ల అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? ఎవరి వాదన కరెక్ట్ అనిపిస్తుంది? ఇద్దరి వాదన కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా ఎక్కడి నీళ్ళని అక్కడ ఆఫ్ చేసుకొని వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతులు ఇచ్చేయాలి. మనం ఎన్ని ఆఫ్ చేసుకున్నా కానీ కొన్ని నీళ్లు సముద్రంలోకి పోక తప్పదు. అందుకనే ఎక్కడ ఆపుకోవటానికి తప్పేం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. ఆడ బనకచెర్ల కడితే మనకు నీళ్ళు రావా? మన నీళ్ళని పోయి సముద్రంలో కలుపుతుంటే ఆ పద్ధతిలో నీటి వనరులకు సంబంధించినటువంటి విషయంలో మనోళ్ళు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు. నీళ్ళని వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా, నీళ్ళని రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తలేరు. నీటికి సంబంధించి ఒక మూమెంట్ చేస్తున్నారు అని నేను విన్నాను. సీతారామ ప్రాజెక్ట్ అని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దుమ్ముగూడెం దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి ప్లాన్ చేసి దానికి డిజైన్ కూడా చేసి మంజూరీ ఇచ్చిండు. ఆయన ఉంటే ఎట్టుండేదో కానీ మొత్తానికి ఆయన చచ్చిపోవటం జరిగింది. ఆ పనిని మిగిలిన వాళ్ళు చేయకుండా పండబెట్టారు. మొన్న కేసీఆర్ వచ్చినాక దాని ఏదో రీడిజైన్ పేరుతోటి మా దగ్గరికి రావాల్సిన నీళ్ళని ఇటు రాకుండా మళ్ళా గోదావరి తీసుకుపోతున్నారు. దాని మీద నేను మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా రిప్రజెంట్ చేశాను. మనం ప్రజాప్రతినిధులు మాజీ ప్రతినిధులు అనేది అనుకుంటే మాజీలైనా ఎవరైనా ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం దగ్గరికి, పాలకుల దగ్గరికి పోవాల్సిందే, అడగాల్సిందే అనేటువంటి పద్ధతిలో నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేశాను. అవును, అది ఒక 5-6 సార్లు. ఇప్పుడు ఇల్లెందు రావాలంటే నాకు రావటానికి పోవటానికి 10,000 కావాలి. అట్లా నేను నా దగ్గర ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల్ని పట్టుకొని అఖిల పక్షంగా 6 సార్లు వస్తే 6 సార్లు వీళ్ళు పడలే. ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారులు ఆయనకు చెప్పడం కానీ మాకు అవకాశం కల్పించడం కానీ చేయలే. 6వసారి నేను అక్కడ ఆయన ఇంటికే పోయినగా ఏమన్నా కానీ పోతే అవకాశం దొరకపోద్దా అని పోతే ఆయన ఇంట్లో ఉన్నాడు. సెక్యూరిటీ గార్డులు ఇక్కడ మమ్మల్ని ఆఫ్ చేశారు. మేము చెప్పాము. సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అందరు నన్ను చూసినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు సార్ అని నమస్తు పెడుతున్నారు, సెకండ్లు తీసుకోవటానికి వస్తున్నారు. కానీ అక్కడికి పోవటానికి మాత్రం అనుమతి లేదు సార్. ఇప్పుడు మా దగ్గర లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో మీ పేరు ఉంటే పంపిస్తాం సార్ అంటారు. నిజంగానే నేను అక్కడ దినేష్ రెడ్డి అని, జైపాల్ రెడ్డి అని ఉన్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గర. వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పాను. వాళ్ళు ఎంతసేపు
ఇవాళ వీలు పడదండి, ఇప్పుడు వీలు పడదండి అని అంటారు తప్ప వీలు కల్పించి అవకాశం ఇస్తలేరు. ఈ సంగతి ఆయనకు తెలియదు, వీళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. మొత్తానికి నన్ను ఈడ ఉంటే నేను ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరో మరి మొత్తానికి ఒక వీడియో తీసి వైరల్ చేశారు సోషల్ మీడియాలో. నేను ఇక లాభం లేదు ఇక వెళ్ళిపోదాం పండి అని చెప్పి క్వార్టర్స్కి వచ్చాను. క్వార్టర్స్కి వచ్చి మళ్ళా ఇల్లు బయలుదేరటానికి ప్రయత్నం చేస్తుంటే ఛానల్స్ వాళ్ళు, పేపర్ల వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇదేంటి. అదేంటా నేను నాకేం తెలియదు కదా, నేను సీఎం గారి దగ్గరికి పోయినా ఆయన అవకాశం దొరకలేదు, మళ్ళీ నేను ఇల్లు వెళ్ళిపోతున్నానంటే సారీ ఇట్లా సంగతి అన్నాడు. మరి ఆ సంగతి మళ్ళీ మాట్లాడారా, ఏం జరిగింది ఆ తర్వాత? మళ్ళా 2 నెలల తర్వాత మొన్న పోయి కలిశాను. కలిసితే ఆ రిప్రజెంటేషన్ తీసుకొని చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఆయనకి చెప్పాడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితోటి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు. మీటింగ్ 4 రోజుల తర్వాత ఏర్పాటు చేశాడు, కానీ ఎవరిని పిలవకుండా అధికారుల వరకే పిలిచిండు. నాకు కబురు చేసిండు. నాకు కబురు చేస్తే నాకు అక్కడ ఏమి సాటిస్ఫాక్షన్ కాలేదు. నాకు దాని మీద వాళ్ళ అధికారులు చెప్పేది అర్థం కాలేదు, మంత్రులు చెప్పేది అర్థం కాలేదు. నేను చెప్పాను, రీడిజన్ పేరుతోటి మా ఇల్లెందు ప్రాంతానికి నీళ్ళు వచ్చే అవకాశమే లేదు. ఇల్లెందుకి నీళ్ళు వచ్చే మార్గం ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా, డిజైన్ ప్రకారంగా అదే కరెక్ట్. దాంతో ఇల్లెందులో వచ్చి నీళ్లు పోస్తే మనం నెత్తిన నీళ్లు పోసుకుంటే ఒళ్ళంత అట్లా పడతాయో జిల్లా మొత్తం కూడా, పాతగా ఉన్నటువంటి జిల్లా పరిధంతా కూడా నీళ్లు వాగుల ద్వారాగా, ఆనకట్టల ద్వారాగా, చెరువుల ద్వారాగా ఆయకట్టు పెరగటానికి కుదురుద్ది, కొత్త ప్రాంతానికి నీళ్లు పోవటానికి కుదురుద్ది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ చేసిన రీడిజైన్ నే ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం పోతుంది, పని నడుస్తుంది. అది దాని ప్రకారంగా పాత జిల్లా పరిధిలో సగం ప్రాంతానికి నీళ్లు పోతాయి తప్ప, మళ్ళా గోదావరి పోయే ప్రాంతానికి గోదావరి పోద్ది తప్ప, ఇటు నీళ్లు లేని ప్రాంతానికి, నీళ్లు కావాల్సిన ప్రాంతానికి రావని చెప్తే వాళ్ళంతా సమాధానం చెప్పని పరిస్థితి ఉంది. అక్కడ మొత్తానికి రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో కూడా ఆ కుట్రకి బాగా ఉన్నటువంటి మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ప్లాన్ ప్రకారంగా పోతుంది. నిజంగా మంత్రి కేసీఆర్ గారు ఏదో చేసిండు, కేసీఆర్ గారు డిజైన్ మార్చిండు అని అనేదానికి వస్తే కేసీఆర్ గారికి ఏమీ తెలియదు. అన్ని కూడా మా మంత్రులకు తెలుసు, ఆ నీళ్ళని ఎటు తీసుకుపోతే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాబట్టి అవన్నీ చేస్తున్నారు. అంటే మీ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులే సీతారామ ప్రాజెక్టు విషయంలో కుట్ర చేస్తున్నారంటున్నారా? అవును, కుట్ర, అది పెద్ద కుట్ర. పైపులు వేసుకొచ్చారు ఇక్కడ దాకా, మా ఇల్లెందు దాకా. ఆ గవర్నమెంట్ మారిన తర్వాత రీడిజన్ అనే నినాదం తీసుకొచ్చి వేసిన పైపుల్ని వెనక్కి తీసారా? వేసిన పైపుల్ని ఎత్తకపోవటం, రీడిజన్ పేరుతోటి అటు తాగకపోవటం. ఇప్పుడు మాకేం చెప్తున్నారు అంటే వైల్డ్ లైఫ్ కి సంబంధించిన ప్రాంతం అది అంటున్నారు. అప్పుడు పైపులు వేసేటప్పుడు వైల్డ్ లైఫ్ లేదు, ఇప్పుడు వైల్డ్ లైఫా? అదే సమయంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేదంటున్నాం. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా పైపులు వేసుకొచ్చారు. పైపులు అంటే భూమిలో కాలువ తీయకుండా, ట్రెంచ్ కొట్టకుండా పైపులు వేయలే. ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని ఒక మాట, వైల్డ్ లైఫ్ అనేది రెండు ఒక మాట. ఈ పద్ధతుల్లో ఈ ఇల్లెందు ప్రాంతానికి నీళ్లు రాకుండా పోయినాయి. ఇల్లెందు ప్రాంతమే ఉన్నదా అనే దానికి వస్తే మేము ఎందుకు అంటున్నాం అంటే, ఇల్లెందుకి నీళ్ళు వస్తే, ఆ గోదావరి నీళ్లు ఇల్లెందుకు వస్తే వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడినటువంటి మైబాద్ జిల్లా, ఈ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, ఈ 3 జిల్లాలకు కావలసినటువంటి వనరు వస్తు ఏర్పడుతుంది. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇల్లెందులో పోయాలంటున్నాం. మళ్ళీ ఇప్పుడు దేవాదుల నుండి
పాకాలకు తీసుకొస్తారట, పాకాల నుండి బయ్యారంకి తీసుకొస్తారట. దేవాదుల నుండి ఒకరు పాకాలకు తీసుకురావచ్చు కానీ బయ్యారంకి రావటం కానీ ఇల్లెందు ప్రాంతానికి రావటం కానీ సాధ్యం కాదు, అయ్యే పని కాదు. ఇంక మాకేం చేత కాదని అనుకుంటే అప్పుడు ప్రజా సమస్య అది, ఆ సమస్యని పరిష్కారం చేయడానికి కావాల్సిన పత్తుల్లో యాచర్చలోకి వెళ్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎట్లా ఉండేది మీ అనుబంధము? మాట్లాడారా, కలిసారా నేరుగా? ఎన్టీఆర్ ని కలిసానన్నారు. ఎన్నోసార్లు కలిసాము. ఇప్పుడు సీతారాం ప్రాజెక్ట్, అప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్ట్, ఆయన గవర్నమెంట్ లో దుమ్ముగూడెం ప్రాజెక్ట్, అట్నే మున్నేరు ప్రాజెక్ట్ అని బయ్యారం దగ్గర, వీటి కోసం పొడి భూముల పట్టాల కోసం ఎప్పుడు కలుస్తుండే వాళ్ళం. మిమ్మల్ని ఓడించాలి అని అనుకున్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి? అట్లాంటి ప్రచారం కూడా ఒకటి ఉంది కదా. 94లో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆడ బీజేపీ అంతగా లేదు కానీ బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఒక క్యాండిడేట్ని ఎన్నుకున్నారు. మేము ఒకలం అయిపోయాం. 2000 మెజార్టీ తోటి వాళ్ళు గెలిచారు. ఎవరు గెలిచారు అప్పుడు? సిపిఐ క్యాండిడేట్. సిపిఐ గెలిచింది. సిపిఐ క్యాండిడేట్. అప్పుడు పువ్వాడ నాగేశ్వరరావు ₹1 కోటి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఓట్లు తీసుకున్నాడు. మళ్ళా 99లో మళ్ళా మేము 20,000 మెజార్టీతో గెలిచాం. మళ్ళా 2004లో 22,000 మెజార్టీతో గెలిచాం. ఇప్పుడు గెలిచినా పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గలేదు. 2004లో మళ్ళా గెలిచినాం కదా. రాజశేఖర రెడ్డి గారు మేము ఏదో విషయం మీద అక్కడికి పోతే నిన్ను ఓడించాలంటే ఏం చేయాలన్నారు సన్నా అని అన్నాడు. నన్ను ఓడించాలంటే మీ వాళ్ళందరూ ఓట్లు అమ్ముకుంటే మేము ఓడిపోతాం, అంతే కదా. అందరూ ఓట్లు అమ్ముకుంటే, మీ ఓట్లు మీరు వేసుకుంటే మేమే గెలిచేది. మీ ఓట్లు మీరు వేసుకుంటే మేము గెలవటం ఏంటి అనేది అనుకుంటే ఎవరి ఓట్లు వాళ్ళు తీసుకుంటే మాకుంటాయి కాబట్టి. అవును, మీరెవరికన్నా అమ్ముకున్నారనుకో వాళ్ళవి మీ కలిసి ఎక్కువ అయితే మేము ఓడిపోతాం. ఓకే అని అంటే ఆయన ఆహాహా నవ్వి మీరు ఓడిపోద్దు, మీరు గెలవాలని అన్నాడు. అట్లా ఎప్పుడైనా కానీ ఆయన దగ్గరికి ఏ విషయం మీద పోయినా కానీ ఆయన సెక్రటేరియట్ లో ఉంటే మేము కార్డు పంపించేవాళ్ళం. విజిట్ కార్డు పంపిస్తే ఆయన డోర్ కాడికి వచ్చి రిసీవ్ తీసుకుపోయేవాడు. ఆ విధంగా అట్టుంటాడు. 2004లో గెలిచాడు, 2009లో గెలిచాడు. నేను 2009లో ఓడిపోయి అప్పుడు వెళ్ళారా? ఓడిపోయి మళ్ళొచ్చారు. మళ్ళొచ్చి ములకనూరు ప్రాజెక్ట్ విషయంలో వస్తే కలిసిండు. ఏంటి నువ్వు ఓడిపోవటం ఏంటి అని అన్నాడు. నేను అన్నాను మీ వాళ్ళందరూ ఓట్లు అమ్ముకున్నారు, నేను ఓడిపోయాను అని అన్నాను. అట్లా సరదాగా మాట్లాడే వాళ్ళం, మంచిగా ఇది చేసేవాడు. ఎన్టీ రామారావు నేను మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడమని సర్టిఫికెట్ ఇవ్వటం కానీ, మంచి వ్యక్తి, మంచి ఇదని అదని చాలా మాకు గుర్తులేవు కానీ చాలా సార్లు చాలా వర్డ్స్ వాడాడు. వాళ్ళిద్దరూ నన్ను అమితంగా ప్రేమించారని కూడా నేను చెప్పుకుంటుంటా అక్కడక్కడ. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని దానికి వస్తే చంద్రబాబు నాయుడు ఏమో ఎప్పుడన్నా ఏదన్నా విషయం ఉండి ఏదన్నా రిప్రజెంట్ చేయటానికి పోతే మంచిది అనేటోడు తప్ప రిప్లై ఉండేది కాదు, సమాధానం చేసేటోడు కాదు. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి నేను పని చేయించుకోలేదు. నాకు ఆయన కాలంలో కానీ ఇతరుల కాలంలో కానీ నా జిల్లాలో నేనున్న టైంలో, నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నా జిల్లాలో మంచి అధికారులు ఉన్నారు. నేను ఏం చెప్పినా అది రీజన్ జెన్యూన్ అని భావించేవాళ్ళు. ఆ విధమైనటువంటి పత్తుల్లో గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి మంజూరు ఆర్డర్ తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా అప్పటి నుంచి గెలవలేదు కదా మళ్ళీ. అప్పుడే ఎందుకు ఓడిపోయారు 2009లో? డీలిమిటేషన్ ఒకటి, అంటే మీ నియోజకవర్గము విడిపోయిందా? 3 భాగాలైంది. మా ఊరు సింగరేణి మండలం, అది ఇల్లెందు కాన్స్టిట్యున్సీ. గుండాల ఇల్లెందు కాన్స్టిట్యున్సీ. గుండాల అంటేనే
మా పార్టీకి అది ఒక గుండెకాయ. అటువంటి మండలాన్ని పినపాక నియోజకవర్గం అని కొత్తగా చేసి దానికి యాడ్ చేశారు. కాన్స్టిట్యూన్సీ ఒక రకంగా మీ ప్రజల్ని మీకు దూరం చేశారు. ఇప్పుడు ఆ రకమైనటువంటి పద్ధతిలో మమ్మల్ని అభిమానించి ఓట్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఇక వీళ్ళు గెలవర్లే అనేటువంటి పత్తులు ఎవరు ఓట్లు వాళ్ళు తీసుకోవటం, ఓడిపోయే వాళ్ళకి ఎందుకు ఓటేసేది అని, గెలిచే వాళ్ళకి వేద్దామని, లేదా ఎవరు ఆ విధంగా గెలిచే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయానికి వస్తే డబ్బులు మొదలైనవి. మేము అప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ మేము డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇక అది లేదు, కమ్యూనిజం అనే మాటకి విలువ లేదు. అందుకనే దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళం ఇక అవకాశం వచ్చింది కదా, ఇక ఎట్లాగా అది కరెక్ట్ కాదు అనేటువంటి ధోరణి ఆలోచన నాకు రా. ఈ రకమైనటువంటి పత్తులో బతకాలనుకున్నాను, ఈ రకంగా బతుకుతాను. దీనికి ఉన్నటువంటి విలువ కోట్లు కుప్పలు పెట్టుకున్నవానికి లేదు. ఇప్పుడు అందరూ కూడా సంపన్నులు కూడా నన్ను సంబోధిస్తున్నారు. కారణం నిజాయితీ, నా వైఖరి, నా భావం, నా ఆలోచన. చచ్చిపోయిన తర్వాత కూడా మిగిలేదేది కనపడేదేది అనేది అనుకుంటే నేను బతికినంతసేపు నేను ఎట్టున్నా అనేదే బతికుంటుంది. అట్ట బతకదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇలా ఇప్పుడు ఇవన్నీ మౌలికమైన విషయాలే సార్, చాలా గొప్ప విషయాలు కాదు. మీరు సింపుల్గా బతకడం కానీ లేకపోతే అత్యాశకు పోకపోవడం కానీ, ఇవన్నీ మన రాజ్యాంగం ప్రకారము, ప్రజాస్వామ్యం ప్రకారము ప్రతి ప్రజాప్రతినిధి మీలాగా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసింది మన వ్యవస్థ. అలా ఉండాలి అని చెప్పి తయారు చేశారు. మన రాజ్యాంగం రాసుకుందే అందుకోసం అట్లుంది. అది అట్లా సహజంగా ఉన్నట్టు రాజ్యాంగం అట్టుంది, కానీ రాజకీయాలు అట్లా లేవు. మన రాజ్యాంగం ఎలా చెప్పిందో అలా ఉన్న ఏకైక వ్యక్తిగా మీరు ఉండడం వల్ల మీరు ఈరోజు జనానికి విచిత్రంగా కనిపిస్తున్నారు, ఏకైక వ్యక్తిగా కనిపిస్తున్నారు. అట్లా లేని ఈ మొత్తం ఈ రాజకీయ పార్టీలని మీ దృష్టిలో వాళ్ళని ఎట్లా చూస్తారు మీరు? నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే చదువు కావాలి, చదువు పెరగాలి, చదువుతోటి విజ్ఞానం పెరగాలి అనే దానికి వచ్చి ఇదైనాము. ఆ విజ్ఞానం విలువల వైపు ఉండాలి. ఆ విలువల్ని తుడిచేసే పత్తులో విజ్ఞానం పెరుగుతుంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా సంపాదన కోసమే చూస్తారు అనే విషయానికి వస్తే సంపాదించుకోవటం తప్పు కాదు, కానీ శ్రమపడి సంపాదించుకోవాలి. మోసం చేసి సంపాదించొద్దు, దోపిడీ చేసి సంపాదించొద్దు, దొంగతనాలు చేయొద్దు. ఆ పద్ధతుల్లో శ్రమ చేసి సంపాదించుకునే సంపదను పెంచుకుంటే అభ్యంతరం లేదు. అట్లా విలువైనటువంటి జీవితాన్ని నడపాలి అంటే నేను గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తున్నా. నాకు గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలు. గవర్నమెంట్ ఇచ్చే జీతంతో నాకు ఆ ఉద్యోగం ఎందుకు వచ్చింది అనేది అనుకుంటే ప్రజలకు సేవ చేయటం కోసం, ప్రజల దగ్గర పనిచేయటం కోసం, ఆ ప్రజలకి నేనేం చేయాలో చేయటం కోసం అంతవరకు ఉండాలి. కానీ జీతం తీసుకుంటూ ఆ ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అవినీతికి పాల్పడేటువంటి పత్తులు తయారయ్యారు. నాకు ఇంకొకటి ఆశ్చర్యంగా అనిపించింది, మీరు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ మెంబరు, పార్టీ తరఫున ఉన్నారు. అయితే మీ పార్టీ తరఫున సింబల్ ఎందుకు లేదు? ఆ పార్టీ సింబల్ మీద కాకుండా మీరు 5 సార్లు పోటీ చేసి గెలిచినప్పుడు 5 రకాల సింబల్స్ మీద పోటీ చేయడము, ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడము, అయినా సరే గెలిచిపోవడము, ఆ సింబల్స్ని ప్రజలు గుర్తుపెట్టుకోవడము, ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ని రాజకీయ పార్టీలు మీ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సింబల్ వచ్చినా కూడా ఆ సింబల్ని ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకోగలిగారు? అందులోనూ ఎక్కువ ట్రైబల్ ఓటర్స్ కదా మీ ఓటర్స్ అంతా, వాళ్ళలోకి మీ సింబల్ని ఎట్లా తీసుకెళ్ళగలిగారు? ఎలాంటి సింబల్స్ వచ్చాయి చెప్పండి. సింబల్స్ ఒకసారి ఫస్ట్ ఏ సింబల్ వచ్చింది 83లో? ఒకసారి కాగడ రగులుతున్న కాగడ, ఒకసారి సూర్యుడు, ఓకే, ఒకసారి కత్తెర, ఒకసారి 2 ఆకులు. అసెంబ్లీకి వచ్చినప్పుడే కదా చాలా ప్రాబ్లం అయ్యేది. అసెంబ్లీకి వచ్చినప్పుడే అట్లా జ్ఞాపకం గుర్తొచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయమే
మాకు ఎదురవుతున్నటువంటిది. మా పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు. పార్టీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. అయితే మా పార్టీ సిపిఐ సిపిఎం నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు రాజ్యాంగాన్ని బలపరుస్తూ రాజ్యాంగాన్ని పరిధిలో మనం పోరాడాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ కాదు అని బయలుదేరినటువంటి వాళ్ళు. సిపిఐ సిపిఎం మేము రిజిస్టర్ చేసుకున్నారు పార్టీగా, రాజ్యాంగం ప్రకారమే మనము ముందుకు సాగాలి, పనిచేయాలి. మీ సిపిఐ అల్లకెళ్ళి బయటకు వచ్చి అది కరెక్ట్ కాదు అని ఓకే రాజ్యాంగానికి వ్యతిరేకంగా అందువల్ల రిజిస్టర్ చేయలేదు, రిజిస్టర్ చేసుకోలేదు. ఓకే రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి రిజిస్టర్ కాని పార్టీలు అన్ని మొత్తం కూడా నాన్ రిజిస్టర్ పార్టీలు అయితే ఇండిపెండెంట్ అయింది, ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేయాలి. పార్టీగా మనం ఎన్ని ప్రచారం చేసుకున్నా, పార్టీగా మనం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఈ విషయానికి వచ్చేప్పటికీ ఇండిపెండెంట్ రిజిస్టర్ కూడా చేయలేదు. అందువల్ల ఒక సింబల్ అంటూ లేదు. అయితే అదే మీకు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సింబల్ వస్తే ఎట్లా ఆ సింబల్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు? తీసుకుపోతున్నాం. అంటే దాంట్లో మీకు సమస్య రాలేదా అని? మాకెప్పుడు పెద్ద సమస్య అనిపించలేదు. మన జనం మనం చెప్పినట్టు వింటారు కాబట్టి తీసుకుపోయి చూపిస్తున్నాం. ఇక ఎప్పుడు ఆ పనిలో పంచడమే అందరికి తెలిసేటట్లు. ఓకే, ప్రతి ఓటర్ని టచ్ చేయాలి. అయితే ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి నిజాయితీగా మీలాగా బతకాలి అని చెప్పి చాలా మంది అనుకునే వాళ్ళు ఉంటున్నారు, పోటీ చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ రాకుండా చేసే పరిస్థితులు ప్రధాన రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. డబ్బు రాజకీయాలని చేసేయడం వల్ల, ఓట్లు కొనుక్కునే రాజకీయాలుగా మార్చడం వల్ల సామాన్యులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. ఎవరైనా ఇప్పుడు నాకు ఏదైనా గట్టిగా పని చేయాలని అనిపిస్తుంది, మార్చాలి, ఎప్పుడు ఇట్లా చేయాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఏం చేయగలము? డబ్బులు ఇవ్వడం తప్పు కదా, రాజ్యాంగానికి విరుద్ధం కదా, అట్లా ఇవ్వలేము. రాజ్యాంగం ప్రకారంగా డబ్బు పంచడం తప్పు, డబ్బు తీసుకోవడం తప్పు. సో ఇవి చేయకుండా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అంటారు మీరు? ఎలా మంచి రాజకీయాలని ఎట్లా మార్చొచ్చు అని మీ అనుభవంలో నుంచి ఏం చెప్తారు? చేస్తున్నటువంటి శ్రమకు సరైనటువంటి ఫలితం దక్కని క్రమంలో అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఏర్పడింది. అంటే ప్రజలకి డబ్బులు తీసుకునే అవసరం ఏర్పడింది అంటున్నారు. అవసరం ఏర్పడింది. అది తప్ప రైట్ అని చూస్తలేరు. ఆ డబ్బు వాళ్ళ మేము అంటున్నాం, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే వాడు డబ్బు పంచుతాడు, మన ఓటు కొనుక్కొని పోతాడు. ఆ తర్వాత నువ్వు ఏ విషయం మీద పోయి అడిగినా కానీ రెస్పాన్స్ కాకపోగా మేము పుణ్యానికి ఇచ్చినాం అంటాడు. అందుకని మన ఓటు చాలా విలువైనటువంటిది. మనం ఓటు ఇద్దాం, ఓటుకి విలువిచ్చేటువంటి వ్యక్తిని గెలిపించుకుందాం. అట్లా మీరు ఆలోచించాలని చెప్తే అది ఏంటంటే, అన్నా వాడేం కష్టపడి సంపాదించండి అనే, మనని మోసం చేసి సంపాదించిందేగా, మనని దోపిడి చేసి సంపాదించిందేగా, తీసుకుందాం, మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేద్దాం అని అంటారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే, వాడు డబ్బులు ఇచ్చినప్పుడు ఓటు ఇవ్వకపోతే ఎట్లా అని మళ్ళీ డబ్బులకే ఓట్లు ఇచ్చొస్తారు. అందుకని ఇలా ప్రతి ఒక్కడు కూడా నేను ఎన్నికలలో నిలబడతా, నన్ను నిలబెట్టాలి, నన్ను గెలిపించాలి అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆ ప్రజల సేవ చేసేవాడు ఎవడు అని చూస్తే వాడు ఒకవేళ ఉన్నా వానికి చేత కాదు, వాడు గెలవటం సాధ్యం కాదు. అందరి పిల్లలు చదువుకునే స్కూల్స్ మనకు కావాలి. ఎమ్మెల్యే పిల్లలు, మంత్రుల పిల్లలు, కలెక్టర్ పిల్లలు, సామాన్యుడి పిల్లలు. సో అందరి పిల్లలు ఒక దగ్గర చదువుకున్నప్పుడు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందుతుంది అనేది ఒక భావన. సో మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివించినప్పుడు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? ఇప్పుడు మనవాడు దంపేటలో చదువుతాడు గవర్నమెంట్. మీ మనవాడు కూడా గవర్నమెంట్లోనే చదువుతున్నారా? ఓకే. మా మనవాడు గవర్నమెంట్ కాలేజీలో చదువుతాడు. మొత్తానికి మన చదువు ఎట్టుందో ఆడెట్టున్నాడు అనేటువంటిది కాదు, కానీ మొత్తానికి ఎమ్మెల్యే గారి మనవాడు ఉన్నాడు ఇక్కడ అనేటువంటి వాతావరణం అయితే ఆ కాలేజీలో కనపడుతుంది. మా పిల్లలప్పుడు కూడా మా పిల్లలు ఇద్దరు
ఏపీఆర్ అంటే గవర్నమెంట్ కాలేజీ స్కూల్ అది. ఇప్పుడు వీళ్ళిద్దరు చదివేటప్పుడు కూడా ఆ వాతావరణం ఉంది. ఈడ ఏం జరిగినా ఏం తేడా వచ్చినా బాగుండదు అనేటువంటి ఒక వాతావరణం అయితే ఉంది. వీళ్ళిద్దరే కాకుండా మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి పిల్లలిద్దరు వాళ్ళిద్దరూ అదే స్కూల్లో అదే స్కూల్లో అదే మీ మూడో తరం కూడా అదే స్కూల్లోనే. వాళ్ళు టీచర్లు అధికారులు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యి వచ్చి మార్పులు జరిగినా కానీ వాతావరణంలోనైతే గుమ్మ నర్సయ్య గారి స్కూలు గుమ్మ నర్సయ్య గారి పిల్లలు అని మాత్రం ఉంది. మీరు కట్టించిన స్కూలా? అవును. ఓకే, మీరు కట్టించిన స్కూల్లో మీ పిల్లలు చదివారు. అవును. గవర్నమెంట్ స్కూల్ మీ మనవళ్ళు మీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజీలో చదివేటప్పుడు కూడా ఆ వాతావరణం కనపడింది. ఎన్ని స్కూల్స్ కాలేజెస్ కట్టించుంటారు మీరు మీ నియోజకవర్గంలో? ఇప్పుడు తహసీల్ ఆఫీసు ఎండిఓ ఆఫీసు గవర్నమెంట్కి అవసరం, అది కట్టుకోవాలి. కానీ స్కూళ్ళు హాస్టల్ బిల్డింగులు ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి వాటిని ఫోర్స్ చేసి ఎంబడబడితే తప్ప అటువంటి అవకాశాలు రాలే. ఆ విధమైనటువంటి పద్ధతిలో అన్ని మండలాలు మా దగ్గర మండలాలు గార్ల, బయ్యారం, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, సింగరేణి, ఇన్ని మండలాలు 7 మండలాలు మొత్తం 7 మండలాల్లో అన్ని వస్తువులు పూర్తి చేశాం. 14, 15, 18, 23 వాళ్ళకి ఏం పనులు చేయకుండా చేశాం. ఈ సంక్షేమ పథకాలు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. సార్, ఎట్లాగూ మీ అమ్మాయి ప్రస్తావన తీసుకొని వచ్చారు కాబట్టి తను ఉన్నారు ఇక్కడే. సో తను ఫస్ట్ ఆదివాసీ ప్రొఫెసర్, తనతో ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నాను. అనురాధ, యూ ప్లీజ్ కమ్. మీరు 5 సార్లు మీ నాన్న ఎమ్మెల్యే అయినా సరే మీది ఒక మామూలు కష్టాల్లో పెరిగిన నేపథ్యం. నేను పుట్టేటప్పటికి నాన్న ఎమ్మెల్యేనే. ఓకే, అప్పుడు ఎమ్మెల్యే కూతురుగానే పుట్టారు. అవును. ఓకే, అప్పటి నుండి కూడా నాన్న జనంతోనే ఉన్న సందర్భము చూసాము. అంటే ఆయనతో ఆడుకున్న సందర్భాలు, మేము ఆయనతో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. ఏదున్నా గానీ వ్యవసాయం చేయించిన ఆ కాలంలో అమ్మనే చేయించేది. అంటే ఈయన వ్యవసాయానికి తోడ్పడుతూ మాత్రమే ఇచ్చేవాడు తప్ప మొత్తం పొలం పనులు కానీ మమ్మల్ని చూసుకోవడం కానీ మా బాగోగులు చూడడం కానీ మొత్తం ప్రతిది కూడా అమ్మనే చూసుకునేది. కనుక ఈరోజు జనం సమస్యల గురించి అనర్గళంగా చెప్పగలడు, అందరి దగ్గరికి పోయి మాట్లాడగలుగుతాడు. కానీ కుటుంబంకి వచ్చేసరికి ఆయన 0. అంటే ఏదున్నా అమ్మ చూసుకుంది కనుక, అంటే కష్టమైన నష్టమైనా అమ్మనే ఇక్కడ భరించింది. వ్యవసాయం చేయడం నుండి ప్రతిది ఇంటికి సంబంధించి చూసుకునేది వరకు ఆయనకు సంబంధించిన ప్రతిది. నిజం చెప్పాలంటే నాన్నతోని పార్టీ సభ్యులు ఎంత మంది వస్తే అప్పుడు ఇంత డెవలప్ అయ్యి, అంటే ఇప్పుడు మిషనరీ వచ్చింది కానీ అప్పుడు చేను పనికి వెళ్ళి వచ్చినాక చాలా దూరం నుండి వాటర్ తీసుకొచ్చుకొని చెయ్యాలి. అన్ని ఉండవు. బావుల దగ్గర నుండి బోర్ల దగ్గర నుండి తీసుకొచ్చి చేసుకుని మళ్ళీ నైట్ భోజనానికి ఆ ముందు రోజు భోజనానికి కూడా బియ్యం దంపి చేసే పరిస్థితి ఉండేది. అప్పటికే ఎమ్మెల్యే నాన్న అయినా కూడా. అవును. కానీ ఆ నాన్న ఎవరినైనా పార్టీ వాళ్ళని తీసుకొచ్చినా ఆమె నైట్ టైంలో దంపి ఎంత మంది వస్తే అంత మందికి వండి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీని ఈయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆమె కూడా ఆ పార్టీని కూడా అంతనే ప్రేమించింది. అవును, అట్లా ఓన్ చేసుకోవడం అనేది ఎలా వచ్చింది? నాన్న మీద ఉండే ప్రేమతో. అంటే వీళ్ళిద్దరు ఒక విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? చుట్టము కూడా ఈ 2 విధాలుగా అర్థం చేసుకునే ఆలోచన ఉంది. కాబట్టి పార్టీ ఏం చెప్తున్నా, నా భర్త ఈ స్థాయిలో ఉన్నాడు, నేను ఎమ్మెల్యే భార్యని అనేది ఆమెకు అప్పుడు గర్వం లేదు. ఎందుకంటే చదువుకోపోవడమా లేకపోతే ఆ ప్రాంతానికి తను అలవాటు పడడమా, ఆ పరిస్థితులకు అలవాటు పడడమా తెలియదు. తను ఎప్పుడు అనుకుంది కుటుంబం, భర్త, పిల్లలు అనేది అనుకుంది. ఇంట్లో పెద్ద కోడలు కాబట్టి కుటుంబ బాధ్యతలు కూడా తీసుకుంది. ఏ రోజు నాన్న మాకు ఇది కావాలి అని అడిగింది లేదు. నాన్న దగ్గర అంటే ఏదన్నా కొనివ్వడము, తీసుకెళ్లడము, అమ్మ దగ్గర ఇలాంటివి ఏమీ లేవు. అమ్మ దగ్గరికి పోయి అమ్మ దగ్గరనే అడిగే పరిస్థితి ఉండేది. వ్యవసాయం చేస్తూ ఉన్న క్రమంలో తను కొంత సంపాదించింది. మా పోడు భూమిలో మిర్చి చేసిండ్రు అనమాట. ఒక 2 years మిర్చి చేస్తే 2 లక్షలు వచ్చిన భూమి డబ్బుతోని ఆమె చెరువు గట్టుకు దగ్గర ఒక 2 ఎకరాల
పొలం కొన్నది, కుటుంబానికి అవసరం అవుతుంది అనేదంతా కొన్నది. కానీ అది కొన్ని కారణాల వల్ల అది అమ్మేయాల్సి వచ్చినప్పుడు తను చాలా బాధపడింది. అంటే అప్పటికి నాన్న ఎమ్మెల్యేనే. అదే అంటే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పేరుతో, బినామీల పేరుతో, బంధువుల పేర్లతో కూడా భూములు భారీగా కొని దాచిపెట్టుకుంటారు. తరతరాలకి తిన్నా తరగనంతగా సంపాదిస్తారు. కానీ మీ ఫ్యామిలీ అమ్మ కష్టపడి సంపాదించింది కూడా అమ్ముకుంది. నేను ఆ సంఘటన చూసినప్పటికీ నేను డిగ్రీ చదువుతున్నా కనుక అది గుర్తుంది. అంటే ఇంకెన్ని అంటే మాకు కనిపించని గాథలు కూడా ఎన్నో ఉండొచ్చు, చాలా త్యాగాలు ఉంటాయి. ఈ రోజు నాన్న ఒక ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించిండంటే ఆమె లేకుండా నాన్న ఇంత పేరు సంపాదించేవాడు కాదనే మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఆయన నిజాయితీగా ఉండడానికి గానీ ఇంకో మంచి పేరు సంపాదించాలంటే కుటుంబ పరిస్థితులు మంచిగా ఉంటేనే, డిస్టర్బెన్స్ లేకుండా, కుటుంబం ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, మేమేమి కూడా ఆశించట్లేదు అనే కమిట్మెంట్ కుటుంబానికి కూడా ఉండు. అవును, అది ఇచ్చిండ్రు కాబట్టే నాన్నక మంచి అనే ఒక నాయకుడు మనకు దొరికిందనేది నేను ఫీల్ అవుతా. అదే వాస్తవం అని కూడా నేను భావిస్తా. ఓకే, చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కూతురు అనే దాన్ని మీరు ఫీల్ అవుతూ పెరిగారా? నిజం చెప్పాలంటే 10th వరకు కూడా నాన్న ఎమ్మెల్యే అనేది మాకు తెలియదు. ఎందుకంటే ఒక సందర్భంలో మా ఫిజికల్ డైరెక్టర్ అంటే మాకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండే స్కూల్స్ లో, రెసిడెన్షియల్ లో చదివినాం కాబట్టి 3rd to ఇంటర్ వరకు నేను రెసిడెన్షియల్ లోనే, అక్క గాని అన్నయ్య వాళ్ళు గాని. కనుక మాకు అక్కడికి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్ కొత్తగా వచ్చిర్రు. మేడం నానంటే ఇష్టం, అంటే అభిమానించే వ్యక్తి తను. మమ్మల్ని పిలిచి ఇక్కడ నర్సయ్య గారు వాళ్ళ పిల్లలు ఉన్నారంట, పిలిపించండి అని అంటే మేము అప్పుడు లంచ్ కి మెస్కి వెళ్ళాం అనమాట. మెస్ నుండి వస్తూ మమ్మల్ని గేట్ దగ్గర ఆపి రండి మీరు అనేసి, ఫలానా వీళ్ళే మేడం అని చెప్పేసి పరిచయం చేశారు. మీరేనా అమ్మ నర్సయ్య గారు వాళ్ళ అమ్మాయి అనేసి అడిగితే ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఎందుకంటే కొత్తగా మేడం వచ్చిరు కాబట్టి మమ్మల్ని పరిచయం చేసుకుంటున్నారేమో అనుకున్నాం. మాకు అప్పుడు అర్థమైంది వెళ్ళొచ్చినాక, కలిసారా మేడంని, మాట్లాడారా అనేసి మా క్లాస్ టీచర్ అడిగితే కలిసాం మేడం అనేసి అన్నారు. ఎందుకు పిలిచారు అనేసి అడిగితే, లేదు మీరు నర్సయ్య గారు వాళ్ళ అమ్మాయిలు కదా ఇట్లా అనేసి అంటే అప్పటికి మాకు తెలియదు అంటే నాన్న ఇంపార్టెన్స్ ఏంటిది నియోజకవర్గంలో అనేది మాకు తెలియదు అప్పటికి. ఎందుకంటే చిన్నపిల్లలు మిగతా చోట్ల ఎమ్మెల్యేలు ఎట్లుంటారో మీకు తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అప్పటికి. అంటే అప్పటికి ఒక ఎమ్మెల్యేకి ఒక మామూలు లీడర్ కి కూడా పెద్దగా తేడా తెలిసి ఉండదు. అంటే మా నాన్న ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే వ్యక్తి, ముఖ్యమంత్రిని కలిసే వ్యక్తి, ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తి అనే రియలైజేషన్ గానీ ఇది గానీ లేదు ఏమి. డిగ్రీకి వచ్చినాక ఇంకా అది గుమ్మన్ నర్సయ్య గారి కూతురుగా, ఒక ఎమ్మెల్యే కూతురుగా డిగ్రీలో వచ్చినాక మాకు ఏజెన్సీ ప్రాంతం కదా, నాన్న అది ఆ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కావాలి అని చెప్పేసి ఒక 3-4 years స్ట్రగుల్ చేసిన తర్వాత వచ్చిన కాలేజ్ అది. ఇంటర్ క్రమ్ డిగ్రీ ఫస్ట్ ఉండే ఒకటే బిల్డింగ్ లో, తర్వాత కొత్త బిల్డింగ్ కోసం ఆయన ప్రయత్నం చేశాడు. అది కూడా ఇప్పుడు మంచిగా నడుస్తుంది డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ పీజీ సెంటర్ కూడా పెట్టబోతున్నారు. అది ఆ కాలేజ్ లో నేను జాయిన్ అయినప్పుడు, అంటే ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఇంటర్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాక డిగ్రీ వేరే ఖమ్మంలో చదువుదామని అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక ప్రైవేట్ సంస్థ, అంటే పేరు చెప్పను, వాళ్ళ దగ్గరికి పోయి నేను అంటే మా పిఆర్ గారు వెళ్ళి మాట్లాడమని అంటే పోయాం. వాళ్ళు చెప్పారు ఫర్ ఇయర్ 10,000 అమౌంట్ కట్టాలి అనేది చెప్పారు. అంటే నాన్నకు వచ్చి మేము అది చెప్పాం. ఇంటికి వచ్చినాక 10,000 అవుతుందంట ఫర్ ఇయర్ 10,000, ఇయర్ కి 10,000. అయితే నీకు 3 సంవత్సరాలకు 30,000 కట్టాలా, నిన్ను డబ్బులు ఇచ్చి చదివించాలా అనేసి అన్నాడు. ఆ మాటతోని నేను ఒకటే చెప్పిన, నువ్వు నాకేం పెట్టని అవసరం లేదు, నువ్వు పెట్టించిన కాలేజ్ ఒకటి ఉంది కదా, నువ్వు తెచ్చిన కాలేజ్, నేను అక్కడ జాయిన్ అవుతా అని చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యి నేను స్కాలర్షిప్ మళ్ళీ నేను తెచ్చుకొని నేను మళ్ళీ నా చదువు నేను చదువుకున్నా. అంటే నాకు అనిపించింది, అంటే ఆయన ఆ మాట అనడానికి ఏంటిదనంటే, నిజం చెప్పాలంటే ఆయన కాన్స్టిట్యూషన్ లో చెప్తాం మనం ఫాలో అవుతున్నాం కదా, ఉచిత విద్య అనేది కంపల్సరీ ఉండాలి అనేది. ఆయన కాన్స్టిట్యూషన్ ని తూచా తప్పక ఫాలో అయ్యిండు. సిద్ధాంతాలను ఎట్లా ఫాలో బాధ్యత అందరికి. మనకు ఈ ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు, ప్రభుత్వ స్కూల్స్ కాలేజెస్ రన్ చేస్తున్నది ఎందుకు, దాంట్లో కూడా మెరిట్ తో వచ్చే వాళ్ళే ఉంటారు. నిజం చెప్పాలంటే
స్కూల్స్లలో, కాలేజెస్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చాలా కాంపిటేటివ్ ఇదిలో ఉండి ఉత్తీర్ణత సాధించినాకనే వాళ్ళకి ఆడ ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజు నేను డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయినాక ఆ రోజు నేను అనుకున్నా, అంటే చాలా మంది నేను జాయిన్ అయిన టైంలో నా ఎమ్మెల్యే గారి కూతురు వచ్చిందంటే జస్ట్ నేను స్టార్టింగ్ లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట. ఓకే. తర్వాతకి లాంగ్ డిస్టెన్స్ అవుతుంది వెళ్ళడం అని అంటే నాన్న నేను బైక్ కొనమనంటే నాన్న నాకు సైకిల్ కొనిచ్చాడు. అవునా? ఆయన సైకిల్లో తిరుగుతూ మీకు కూడా సైకిల్ కొనిచ్చాడు? నేనేమో దూరం అవుతుంది బైక్ కొనమని చెప్పా, కానీ ఆయన సైకిలే కొనిచ్చాడు. అట్లా సైకిల్ మీద డిగ్రీ నా ప్రయాణం అయింది. అంటే ఆయన విలాసాలకు పోవద్దు, నా పిల్లల్ని నా పరిధిలో నా బడ్జెట్ లోనే నేను చదివించాలి, పెంచాలి, నా భావాలని ఆయన చూపించాలి అనుకున్నాడు. అదే. అయితే మీరు పోటీ చేశారు కదా ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో. ఆ అనుభవం ఏం చెప్పింది మీకు? ఎందుకంటే వారసురాల్ని రాజకీయాల్లోకి దింపడం మీద వ్యతిరేకత ఏమీ రాలేదా? ఒక డిస్కషన్ జరగలేదా? అంటే నేను ఆయన వారసురాలుగా ప్రకటించలేదు, ఒక చదువుకున్న విద్యావంతురాలుగానే నేను అంటే ఒక అడుగు ముందుకేసా. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కదా? అవును. ఓకే. ఎందుకంటే విద్యావేత్తలు అంటే మనం కొన్ని సందర్భాల్లో చదువుకుంటాం, అంటే చూస్తూ ఉంటున్నాం, అవినీతి మచ్చ లేకుండా నీతి నిజాయితీలతో పనిచేసే రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. అందులో నాన్న ఒకడనేది మనం అంటే ఎవిడెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ కోణంలో చూసే రాజకీయాలు ఈ రోజు లేవు అనేది కూడా నాకు తెలుసు. ఈ రోజు మొత్తం పవర్ పాలిటిక్స్ అండ్ మనీ పాలిటిక్స్ అయిన సందర్భంలో మనం వస్తే ఎట్లా ఈ సమాజం చూస్తుంది అనేది ఉంది. మొన్నటి వరకు అంటే నాన్న ఓడిపోవడానికి డీలిమిటేషను, ఇతరత కారణాలు, వాళ్ళ పార్టీ పరిస్థితులు, మిగతా పరిస్థితులు కారణాలు అయి ఉండొచ్చు. నరసయ్య గారు చదువుకోలేదు కాబట్టి ప్రశ్నించలేకపోతున్నాడు, అధికారులని దగ్గరకు పోయి చొరవ చూపించలేకపోతున్నాడు, ఒక విమర్శలు ఎదుర్కొన్నా. సరే, మనం చదువుకున్న వ్యక్తులుగా ఈ నా ప్రాంతం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా నేనేం చేయగలనో ఒకటి నాకు అంచనా ఉంది. అంటే గెలుస్తాననే నమ్మకం లేదు, కానీ ప్రయత్నం చేస్తే ఇక్కడున్న పరిస్థితులు ఎట్లుంటాయి, వీటిని ఎట్లా మనం అర్థం చేసుకోగలుగుతాం, ఇప్పుడున్న రాజకీయాలని. ఖచ్చితంగా నాన్న చెప్పిన విషయాలు అవే. అంటే రాజకీయాలు ఇప్పుడు నేను చూసిన రాజకీయాలు కాదు అనేది నాన్న చెప్తున్నాడు, నిజమే. కానీ ఇప్పుడున్న రాజకీయాలని మనం ఎట్లా మలుచుకోగలుగుతాము, ఎట్లా మనం నిలబడగలుగుతాం, నిలబడితే ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అయితే నేను ప్రత్యక్షంగా అంటే ఎక్స్పీరియన్స్ చేశా కనుక ఒక అనుభవంగానే తీసుకుంటా. అంటే అది కొనసాగుతుందా? మళ్ళీ పోటీ చేస్తారా? డెఫినెట్ గా అక్క. ఎందుకంటే ఇప్పుడు మంచి వ్యక్తులు రావాలని కోరుకుంటున్నాము, కానీ ఆ మంచి వ్యక్తులు మనం ఎందుకు కావద్దు అనేది ఉంది. ఇప్పుడున్న రాజకీయాలని శాసించే అంత కాకపోయినా, అంటే ఆ పరిస్థితుల్ని మనం శాసించకపోయినా అర్థం చేసుకునే ఒక మేధస్సు అయితే ఉంది కనుక, ఆ ఆలోచనలతోనే ఉన్నాం కనుక ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంది. గెలుస్తామా గెలవమా అనే పక్కన పెడితే మంచి కోసం ప్రయత్నం చేయడంలో తప్పలేదు అనేది ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందుకెళ్లాలనేదే ఆలోచిస్తున్నారు. ఓకే, ఓకే. ఆల్ ది బెస్ట్ అనురాధ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాన్నలాగా మంచి నిజాయితీ పర్రాలైన నాయకురాల్లాగా అసెంబ్లీలో మీ గొంతు వినిపించాలి, లేదా పార్లమెంట్కైనా వెళ్ళాలి, మంచి లీడర్గా అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మొత్తం రాజకీయ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా చెప్పుకునే అనుభవాలు ఏంటి? అసలు ఇవి మర్చిపోలేను, నేను ఇది సాధించాను, ఇది నాకు ఒక గొప్ప తృప్తినిచ్చింది, అది కుటుంబానికి సంబంధించి అలాగే రాజకీయ జీవితానికి సంబంధించి. రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి విషయానికి నేను మర్చిపోయినటువంటిది, ప్రజలు నన్ను అభిమానించడం, నా ఎడల చూపినటువంటి ప్రేమ అభిమానాల, వాళ్ళు నేను గెలిచినాడు కూడా మిగతా పార్టీల వాళ్ళు డబ్బులు పంచారు, కానీ ఆ డబ్బులకి విలువేయకుండా వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి నన్ను చూసి నా కోట్లు ఇవ్వటం అనేటువంటిది నేను మర్చిపోలేనటువంటిది.
ఇవాళ దాన్ని ఆ, అది ఆ వాతావరణం మారినా కానీ నేను దాన్ని వాళ్ళని అభిమానిస్తున్నా. ఎందుకంటే వాతావరణంలో తేడాలు రాలేదు, మనలో తేడాలు వచ్చినాయి. మన తేడాల వల్లనే ఈ మార్పు అనేటువంటి జరిగింది. ఇవాళ వాళ్ళు డబ్బులు కోట్లు ఎత్తారో, లేకపోతే ఇక మన పార్టీ గెలవదు కాబట్టి అని చెప్పి వేరే పార్టీ కోట్లు ఎత్తారో, లేదు ఆ పార్టీలో ఉంటే హల్చల్గా వ్యవహారాలు చేయొచ్చు అని చెప్పి వేరే పార్టీలల్లా వేరే పార్టీ ఫోటోలు పెట్టుకుంటారో, పోజులు ఇచ్చుకుంటారో, అది మన వైఫల్యమని, మా పార్టీ వైఫల్యమని నేను భావిస్తున్న, దాన్ని గుర్తు చేసుకుంటున్నా. అట్లే ఇక నాకు బాధాకరమైనటువంటి విషయం, బాధ కల్పించినటువంటి విషయం మా చిన్నబాబు చనిపోవటమే. వాడు నేను 94 మే 1 తారీఖు నాడు యాడిదో బండి అడకొచ్చి, నాది కాదు అది, బండి అడకొచ్చి ఇంటికాడ పెట్టి నేను పక్క ఇళ్ళల్లో జెండా ఎగిరేటందుకు పోయా, మేడే జెండా. వాడు ఆ బండి తీసుకొని బయటికి వెళ్ళి కింద పడిపోయాడు. అదొక్కటి నేను కన్ను మూసినా కన్ను తెరిచినా కనపడేటువంటిది, నాకు బాధ కల్పించేటువంటిది. మీ చిన్నమ్మాయి అనురాధ ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ఆదివాసీ ప్రొఫెసర్ అయిన అమ్మాయి కదా? అవును. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, మీ పిల్లల్ని చదివిపించారు ఇట్లా అని. నేను చదివిపోలే, వాళ్ళు చదువుకున్నారు అంతే. నేను చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులు కారు, వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు పెద్ద అబ్బాయిని చదివిపెట్టడానికి ప్రయత్నం చేశా. వాడు చదవాలి కదా, వాడు చదివితే వాడు ప్రయోజకుడు అవుతాడు. నేను చదివేది కాదు, నేను చెప్తే ఎక్కేది కాదు. అట్లా వీళ్ళిద్దరు అమ్మాయిలు పట్టుదలతో చదువుకున్నారు. చదువు వల్ల వాళ్ళు, వీళ్ళకి ఎవరికైనా అంటే రాజకీయ ఆసక్తి ఉందా? మీ రెండో అమ్మాయి మళ్ళీ పోటీ చేశారు కదా 2023లో. అవును. మీరు నేను వద్దని అంటున్నా. ఈ రోజుల్లో, ఈ టైంలో రాజకీయాలు పనికిరావు. రాజకీయాల్ని మనం నడిపించలేము. మేము నడిపిస్తున్నాం. మా టైపు వేరు, మీ టైపు వేరు, మీకు పనికిరాదు అని వద్దన్నా. ఎన్ని ఓట్లు వచ్చాయి అప్పుడు మీ అమ్మాయికి? మీరు వెళ్ళారా ప్రచారానికి? అప్పుడు ఎట్లా ఉన్నింది? మేము, మా పార్టీ సపోర్ట్ ప్రకటించింది కానీ ప్రజలు ఇండిపెండెంట్ గానేనా ఆమె పోటీ చేసింది కూడా? ఏ పార్టీ తరఫున కాదు? ఇండిపెండెంట్ చేసింది, మా పార్టీ సపోర్ట్ ప్రకటించింది కానీ ప్రజలు సపోర్ట్ చేయలే. 4000 ఓట్లే వచ్చినాయి. నేను ఇప్పుడు వాళ్ళని రాజకీయాలు కాకుండా ఉన్న ఉద్యోగాన్ని భద్రంగా కాపాడుకుంటే చాలు, దానితో బతుకుతూ చాలనేటువంటిది. ఇప్పుడు మీ జీవితం మీద ఒక సినిమా తీస్తున్నారు, పరమేశ్వర్ అనే ఒక డైరెక్టర్. అవును. ఒక వ్యక్తి మీద సినిమా రావడము అనేది మామూలు విషయం కాదు. సో మీరు అసలు యాక్సెప్ట్ చేశారా వచ్చినప్పుడు? అది ఎంతవరకు వచ్చింది అసలు ఆ సినిమా? వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో కానీ మొత్తానికి నా దగ్గరకు వచ్చారు, పరిచయం చేసుకొని మేము ఇట్లా ఆలోచిస్తున్నామండి, మీకు సంబంధించినటువంటి హిస్టరీ అంతా తీసుకొని సినిమా తీద్దామని అనుకుంటానంటే నేను ఒప్పుకోలేదా? నేను ఒప్పుకోకుండా మా పార్టీ దగ్గరికి పంపించా. ఓకే, దానికి కూడా పార్టీ పర్మిషన్ కావాలనుకున్నారా? పార్టీ పర్మిషన్ కోసం. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా పార్టీ పర్మిషన్ అడిగారా ఏంటి? ఇప్పుడు రంగారావు గారు బొమ్మంటే వచ్చా, లేకపోతే రాను. అట్లా పార్టీ అడ్రస్ ఇచ్చి పంపించా. నేను చెప్పా రంగారావు గారితో, అప్పుడు చంద్రశేఖర్ ఉన్నాడు, చంద్రశేఖర్ తోటి మాట్లాడి ఇట్లా వచ్చిన వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, అసలు అది ఎట్లుంటుంది ఏంది అని అంటే, వాళ్ళు ఎట్లా ఏంది అనేది చెప్పలేదు. కానీ ఈ పరమేశ్వర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మేము గుమ్మడి నరసయ్య గారి కోసం, గుమ్మడి నరసయ్య గారి గురించి మేము ఈ టీవీలు, ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా చూస్తున్నాం, అన్నీ చూసి దాని మీద సినిమా తీద్దాం అనుకున్నాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం. మరి
ఆయన దగ్గర పోతే మీ దగ్గర పోమన్నారు సార్ అంటే చెప్పారట. అట్లా ఎట్లా ఏంది అని మొత్తం వివరాలు తెలుసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పార్టీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మంచిది నువ్వు ఏం చేస్తావు చేయగానే నేచర్గా ఉండాలా, సహజంగా తీయాలి అన్నారు. అంతే. అంటే సముద్రకని గారు మీ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి విన్నాను. ఆయన కూడా దాన్ని ఆయన చాలా ఒకసారి- గర్వంగా ఆయన చెప్పుకుంటున్నారు. ఒకసారి ఫోన్ చేశాడు. సముద్రకని గారా ఆ, కలిసారా నేరుగా? ఆ, ఆయన నేరుగా కలవలే, ఫోన్లోనే ఫోన్ లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడాను. సార్ ఆయన ఏదేదో ఇంకా ఆయనకు సంబంధించి ఆయన నన్నంతా ఆకాశంలోకి ఎత్తేసి మాట్లాడుతున్నాడు. ఓకే. మీరేం చేస్తారు కానీ అంత ఎత్తి ఎత్తకండి, జాగ్రత్తగా ఉండాలి. నా పాత్ర నాకు సంబంధించినటువంటి విషయంలో నేచర్గా ఉండాలి. నేనెట్లా జనంలో నేనెట్టునో నేనేంటో అవన్నీ కొద్దిగా అబ్జర్వ్ చేసి అది చేయండి సహజంగా తీయండి అని కానీ చెప్పారు. హల్చల్ పద్ధతుల్లో ఉండొద్దు. ఈ ఆ, మా పాటలు ఏమన్నా ఉంటే మీటింగ్లు ఏమన్నా ఉంటే మీటింగు పాటే ఉండాలి తప్ప ఏదో ఈ ఇతర సినిమాల్లో ఉన్నట్టుగా ఉండొద్దు అని ఓకే, కండిషన్స్ పెట్టారు అని చెప్పి ఇలా ఇలా ఉండాలి అని అవును, చెప్పి. అంతే. మా పార్టీ కూడా దాన్ని ఆ, చెప్పారు. ముందు నువ్వు పిక్చర్ పూర్తయిన తర్వాత మేము చూసిన తర్వాతనే రిలీజ్ చేయాలని రిలీజ్ చెప్పారు. చేయాలి. ఓకే, అది పార్టీకి చూపించాలి మీరు అంతే. ఫస్ట్. అది ఏమన్నా షేర్ చేస్తుంటే చెప్తాం, తీసేయాల్సి ఉంటే చెప్తాం, అసలు పనికి రాకపోతే పక్కకి పెట్టేస్తాం ఓ అది కూడా చెప్పారు. అని చెప్పాం. అయితే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీయాలి. జాగ్రత్తగా తీయాలి. మరి ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇంకొక విషయము, మీరు అసెంబ్లీకి వచ్చినా లేకపోతే ఎక్కడైనా ప్రయాణాలకున్నా లోకల్గా తిరగాలన్నా, లోకల్గా తిరగడానికి సైకిలు, బయటికి రావాలి అంటే బస్సు, ఈ రెండే వాడతారా? నేను సైకిల్ తో మీ 80 అనుబంధం ఏంటి అని? నేను 83 సర్పంచ్ అయిన దగ్గర నుండి నాకు సైకిల్ ఉండే. అంటే మా నాన్న చెల్లె, మా మేనత్త, ఆ భర్తకి సైకిల్ ఉండే. ఆ సైకిల్ నాకు ఇచ్చిండు. సర్పంచ్ అయిన దగ్గర నుండి సైకిల్ తోటి తిరిగేవాడిని. అట్లా ఎమ్మెల్యే అయినాక కూడా నేను ఆ లోకల్గా తిరగటానికి ఇప్పుడు ఇల్లెందు మండలం ఇల్లెందు టౌన్ కలిసి ఉంటుంది, సింగరేణి మండలం ఇల్లెందుకు కలిసి ఉంటుంది, అట్లా టేకులపల్లి మండలం ఇల్లెందుకు కలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను సైకిల్తో తిరిగేవాడిని. అయితే అప్పుడు మాకు వెహికల్స్ లేవు. వెహికల్స్ రెండోసారి గెలిచినప్పుడు వెహికల్స్ ఏది మిలిటరీ జీప్ కొనుక్కొచ్చాం. ఇప్పుడు నేను ఆడిపోయినా నేను ఒక్కని పోయేది కాదు కదా, మా క్యాడరు 4-5 10 మంది అట్లా కలిసిపోతుంటాం. పోయేటప్పుడు తలా ఒక సైకిల్ తీసుకునేటోళ్ళం. అందరు సైకిల్ తోటే తిరిగే వాళ్ళం. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు సెక్యూరిటీ గార్డులు ఇచ్చుంటారు కదా గవర్నమెంట్, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ సారి 83లో ఇయ్యలే, 85లో గెలిచినాక ఇయ్యలే, మూడోసారి గెలిచినప్పుడు ఇచ్చారు. అంతకుముందు ఏం లేదు. అప్పుడు ఎన్టీ రామారావు మీద బగ్గడి గోపాల్ అంటోడు అటాక్ చేసిండు, అప్పటి నుంచి ఇచ్చారు. అయితే వాళ్ళని నేను ఎప్పుడు ఎంట పెట్టుకుని ఉండలేదు. వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరగాలంటే నేను సైకిల్ మీద తిరిగేటప్పుడు వాళ్ళు నా ఎంబడి ఆడ అది సాధ్యమయ్యేది కాదని చెప్పి వాళ్ళని ఇంటికి పంపని చెప్పేవాడిని. అవునా? అంటే బాడీ గార్డులు మీ ఇంటికి వచ్చేవాళ్ళు, మీరు వాళ్ళని ఇంటికి పంపించేవాడిని. ఓకే. అట్లా నేను మా క్యాడర్ తోటి తలా సైకిల్ తీసుకొని గ్రామాలంతా తిరిగేవాళ్ళం. అట్లాంటప్పుడు అంటే ప్రజల నుంచి విచిత్రంగా చూసేవాళ్ళ, ఒక కొత్త ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళని మా ప్రజలు ఎప్పుడు అంత విచిత్రంగా చూడలే. వాళ్ళకి నేను మామూలు మనిషిని అంతే. అట్లా ఎటున్నా ఖమ్మం పోవాలా, లేదు హైదరాబాద్ రావాలి, లేదా ఇంకేదైనా జిల్లాకు పోవాలి, అప్పుడు బస్సు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ప్రజల మధ్య అంత ఎక్కువగా సైకిల్లో తిరిగారు. అలా తిరగడం వల్ల ఏదైనా కొత్తగా అబ్జర్వ్ చేసినవి, కొత్తగా ప్రజల గురించి ఒక కొత్త కోణం తెలుసుకున్నవి ఉన్నాయా? అంటే మీకు ఎలా ఒక రాజకీయ నాయకుడిగా మీ సైకిల్లో తిరగడం అనేది ఎలా మీకు మేలు చేసింది అంటున్నా? కొంతమంది నన్ను చూసి అనేవాళ్ళు,
అంటే నాకు వినబడకుండా అనుకుంటా పోయేవాళ్ళు. ఈయన ఎమ్మెల్యే పదవికి కించపరుస్తున్నాడు. ఓకే ఓకే ఓకే, ఆ పదవికి తగ్గట్టు ఆ హోదాని ప్రదర్శించడం లేదు, షో చేయట్లేదు అని ఓకే మాట్లాడేవాళ్ళు. నేను ప్రజల్లోకి పోవటంలో, ప్రజలతో మాట్లాడటంలో, ప్రజల్ని కలవటంలో, వాళ్ళకి చేసే సేవ ఇవన్నీ నన్ను గర్వంగా నేను ఫీల్ అయ్యేవని ప్రజలు కూడా అట్లా ఫీల్ అయ్యేవారు. కానీ కొంతమంది అట్లా ఆ పదవిని ఏదో ఇది చేస్తున్నాడు అనేటువంటి పత్రులు ఉండేది. ఇక్కడ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చేవాళ్ళు మరి? అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అప్పుడు బస్సులో వచ్చేవాళ్ళ మీ ఊరు నుంచి? అప్పుడు బస్సుల్లో ఈడి దాకా బస్సులో వచ్చేవాళ్ళం. వీడికి వచ్చినాక అసెంబ్లీకి పోవటానికి టైంకి తయారై ఉంటేనేమో బస్సు ఉంటుంది, అసెంబ్లీ కాడికి బస్సులో వెళ్ళేది. బస్సు వెళ్ళిపోయింది అనుకో, ఆటో పట్టుకొని పోయేటోడు. ఆటోలో కూడా పోయారు అసెంబ్లీకి? ఇక ఆటో కూడా టైంకి లేకపోతే నడిచిపోయేవారు. ఓ, నడిచి వెళ్ళారు. ఇక్కడ ఇప్పుడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇప్పుడు ఉన్న క్వార్టర్స్ అంతా కోలగొట్టే అపార్ట్మెంట్స్ కట్టారు కదా, ఇప్పుడు అక్కడ ఉండేవారు. ఫస్ట్ అవును 2 సార్లు అక్కడున్నా. ఆటోలో పోయేవాడిని, నడిచిపోయేవాడిని, టైంకి ఆ బస్ టైంకి ఉంటే బస్ పోయేవాడిని. గుర్తుపట్టే వాళ్ళ బస్సులో? అంటే మీ ఊర్లో ఉంటే అందరు మిమ్మల్ని గుర్తుపడతారు. హైదరాబాద్ లో మీ అనుభవాలు ఎట్లుండేవి అసెంబ్లీకి వచ్చినప్పుడు, పోయేటప్పుడు? నాకు కొద్దిగా ఇబ్బందికరం ఏంటంటే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు మా పార్టీ ఆఫీసు నల్లకుంటలో ఉండే. నల్లకుంట నుంచి అసెంబ్లీకి రావాల. నాతోటి రామకృష్ణ అని మా కామ్రేడ్ ఉండే, ఆయన నాతోటి వచ్చేటోడు. నాకు దారి తెలియదు కదా, ఆయన తోటి పాటు ఆటో పట్టుకుంటాను, ఆయనతో పాటు బస్సు ఎక్కేవాడిని. బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా ఎటు పోతానో ఏంటో తెలియదు. అందుకనే వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఒక్కని వచ్చేనాడు ఏం చేసేవాడినంటే, ఆ నల్లకుంట నుండి మొదలుకొని అసెంబ్లీ దాకా నడిచే వచ్చేవాడిని, దారి గుర్తు పెట్టుకొని. ఈ ఆటో ఎక్కితే ఆటో వాడు ఎటు తిప్పుతాడో ఏంటో, ఎటు తిప్పుతాడో, ఎంత అడుగుతాడో. బస్సు ఎక్కితే బస్సు ఎటు పోతుందో తెలియదు. నేను మళ్ళా ఆ పరిసరాలను నేను గుర్తుపట్టాలి కదా, అట్లా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మా ఆఫీస్ దగ్గర దాకా, ఇటు ఆ సెక్రటేరియట్ దాకా, అంటే ఎవరైనా గుర్తుపట్టి ఏంటి ఎమ్మెల్యే గారు ఇట్లా నడిచిపోతున్నారు, ఇట్లాంటి అనుభవాలు ఏం లేవు? అంటే ఈడ ఎవరు గుర్తుపడతారు? నేరుగా నడుచుకుంటూ, అంటే సెక్యూరిటీ వాళ్ళు ఆపడము? సెక్యూరిటీ లేదు కదా అప్పుడు. మీ సెక్యూరిటీ కాదు, అక్కడ మీరు వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు. అక్కడికి పోతే నా దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంటది, నా డైరీ ఉంటది కదా, అసెంబ్లీ డైరీ ఉంటది, ఐడెంటిటీ కార్డు ఉంటది. అట్లా అసెంబ్లీ కార్డు సెక్యూరిటీ అట్లా పంపించేది. ఇంకా బయట ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను గుర్తుపట్టే వాళ్ళు లేరు. అది ఇప్పటికి మీరు చాలా జరిగి ఉంటాయి. చాలా నేను చిన్నప్పుడు కూడా పేపర్ లో చదివాను, ఆటోలో వెళ్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పి, ఇల్లంద ఎమ్మెల్యే అని చెప్పి నడిచి, ఇలాంటివి. అంటే మీ ఫోటో దొరికితే వేసేవాళ్ళు కదా వెళ్తూ. అక్కడ అట్లాంటి అన్ని ఉంటూ కూడా పోలీస్ నిర్బంధాన్ని కూడా నేను ఫేస్ చేశా. నిర్బంధాన్ని ఎదుర్కొన్నా, అరెస్ట్ అయినా, లాఠీ చార్జీలో. ఒకసారి మా సంబంధించి మా వాళ్ళు మర్డర్ చేశారు. అది వేరే మాకు సంబంధం లేదు. అది దాన్ని అక్కడనో మర్డర్ జరిగితే ఇల్లెందులో వచ్చి మా దగ్గర ఉన్న సర్పంచుల్ని అందరిని అరెస్ట్ చేసిన. అప్పుడు నేను ఎమ్మెల్యేని. ఆ అరెస్టులకి సంబంధించి నిరసన తెలియజేస్తూ మేము ఊరేగింపు తీస్తుంటే మా మీద కూడా లాఠీ చార్జ్ చేశారు, అరెస్ట్ చేశారు. నేను ఆ టైంలో అదే ఆగస్టు 15 నన్ను తీసుకుపోయి కొత్తగూడెంలో పోలీస్ స్టేషన్లో ఉంచారు. మొత్తం నాతో పాటు 30 మంది ఏమో. ఆ ఆగస్టు 15కి సంబంధించి మేము మీటింగులు పెట్టుకోవాలా.
స్వతంత్రం గురించి మాట్లాడాలా. ఓకే, మీరేమో నిర్బంధంలో ఉన్నారు. మేము అరెస్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు నాతోటి అట్లాగా 35 మంది ఉన్నారు కదా ఆ Okay. పోలీస్ స్టేషన్లో. మేము ఆ పోలీస్ స్టేషన్లోనే మీటింగ్ పెట్టేశాం. పోలీస్ స్టేషన్ లోనే కూర్చున్నారా? పోలీస్ స్టేషన్లోనే మీటింగ్ పెట్టాం. సరే, నేను ఒకసారి ఎన్నికల మీటింగు కృష్ణప్రసాద్ అని ఓఎస్డి ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, వెంగళరావు ఎంపీగా పోటీలో ఉన్నాడు. కాన్స్టిట్యున్సీ ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీలో ఉన్నా. నన్ను ఓడించడానికి ఆయన, నేను ఈసారి గుమ్మడి నరసయ్యని ఓడించకపోతే నేను డ్రెస్ ఇప్పేస్తానని చెప్పి మాట్లాడి ఓఎస్డి ఆయనకు సాను సింపతిగా ఉండే వాళ్ళ దగ్గర మాట్లాడిండు. అట్లా నేను ఒకసారి గుండాల పోయి వస్తున్నా, పొద్దున్న దాకా ఆ ప్రాంతంలో తిరిగా, గుండాల మండలంలో తిరిగా. పొద్దుపోయింది, వస్తున్నా ఇల్లింది రావాలా. ఇల్లింది వస్తుంటే మధ్య అడవిలో ఆఫ్ చేసిండు. ఆఫ్ చేసి నా ఆయన బట్టి ఎవడెవడు ఉన్నాడు, నా బండిలో ఏమేమి ఉన్నాయి అన్నీ మొత్తం చెక్ చేసిండు. నేను ఇప్పుడు ఆయన్ని చూసి అన్న, ఓఎస్డి గారు, మేము ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో తుపాకులు జీబులో పెట్టుకొని తిరుగుతామా? మేము తుపాకులు పట్టుకొని తిరుగుతామని కదా. తుపాకులు పట్టుకున్నోడు నా జీబు ఎక్కడు, తుపాకులు నా జీబులోకి రావు. మీరు గుర్తుంచుకోండి, నన్ను ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఇష్టం వచ్చేట్టు ఇది చేయటం కరెక్ట్ కాదు. నన్ను ఓడిస్తాను కదా, ఓడియండి. ఎట్ట ఓడిస్తారో ఓడియండి. నువ్వు నీ పోలీస్ డ్రెస్ వేసుకొని నన్ను ఎట్ట ఓడిస్తావు? డ్రెస్ పీస్ రండి, వచ్చి ప్రచారం చేయండి, నన్ను ఓడేటందుకు ఎట్లా ఓడించండి అంటే ఆయన చుట్టూ చాలా బలగా ఉంది, మొత్తం 20-30 మంది పోలీసులు. కామ్గా నిలబడి ఉండి వెళ్ళొచ్చేసింది. గెలిచిన నాడు మళ్ళీ నేను గెలిచిన ఎన్నికలు ఓటింగ్ కౌంటింగ్ నాడు నాకు ఎదురయ్యి టోపీ తీసి సెల్యూట్ కొట్టి పోయిండు. టోపీ తీయటం కాదు సార్, మీరు డ్రెస్ ఇప్పాలి, నేను మిమ్మల్ని ఇప్పుడు ఇట్లా మాట్లాడటానికి అవసరం లేదు, అవకాశం కాదు, కానీ మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు? మీ డ్యూటీ మీరు చేయండి సార్, మీ డ్యూటీ మీరు చేయండి, కానీ ఆ డ్యూటీ మీకు నచ్చటం కాదు, ప్రజలకి నచ్చేటట్టు ఉండాలి అని ఆయన్ని చెప్పు. అట్లా ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి. ఇంకేంటి సార్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీ ఫ్యామిలీ కండిషన్ ఎట్లుంది, మీరు ఏం చెప్తారు మీ గురించి? జబ్బులు ఇప్పుడు నా ఆరోగ్యం నా వరకు బాగానే ఉందిలే, కానీ ఒక రకంగా వైఫ్ బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా? నా వైపు కొద్దిగా మెత్తబడింది బాగా, మోకాలు నొప్పులు, ఇదంతా ఇబ్బంది పడుతుంది. అంత పని అంతా చేసుకునేది తనకు సేవ చేయాల్సి వస్తుంది, కొద్దిగా ఇబ్బంది ఉంది. నాకు సంబంధించి నాకు షుగరు, బీపీ, ఈ ఆపరేషన్ సంబంధించి మోకాలు నొప్పులకు సంబంధించి ఉంది. నేను మొండిగా వ్యవహారం చేస్తున్నా. ఇప్పుడు నేను నాకు బస్సు ఎక్కితే ఫ్రీ. ఎమ్మెల్యేలందరికీ, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీలకి, ఇప్పుడు ప్రజెంట్ అందరికి బస్సు ఫ్రీ. నాకు బస్సు ఫ్రీ, కానీ బస్సు దిగినాక నా పరిస్థితి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే సమయంలో రావటానికి పోవటానికి బస్సులో పోతుంటే ఈ షుగరు పేషెంట్లకు యూరిన్ ఎక్కువ పాస్ అవుతుంటుంది, అది బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడు ఆ కారుని మెయింటైన్ చేస్తున్నాం. ఆ కారుకి సంబంధించి నా పింఛన్ డబ్బులు కూడా సరిపోవట్లే, అది పరిస్థితి. దానికి ట్రబుల్ వచ్చింది, బండి అమ్మేద్దామని చూస్తున్నా.
అది ట్రబుల్ ఇస్తుంది కాబట్టి దాన్ని అమ్మేసి మళ్ళా కొత్తది ఏదన్నా తీసుకోవాలి. కొత్తది తీసుకోవాలంటే పార్టీ పర్మిషన్ కావాలి. ఇప్పుడు అది నేను కొన్నది కాదు, నాకు సంబంధం లేదు, కానీ దాని అమ్మాలన్నా పార్టీ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఈ స్థాయిలో కట్టుబడ్డ కార్యకర్తలు అన్ని పార్టీలకి ఉండి ఈ స్థాయిలో నిజాయితీ పరులైన ఎమ్మెల్యేలు దేశమంతా ఉంటే ఎప్పుడో మారిపోయారు సార్. ఈ 75 ఏళ్ళు లెక్కర్లేదు. ఆ మార్పుని కోరుతున్నాం. అందరూ శ్రమ చేద్దాం, బాగుందా, బాగుపడదాం, లేదా ఆ శ్రమను పంచుకుందాం, శ్రమని పంచుకుందాం. ఏడున్న సంపద అంతా మనందరి సొత్తు, కొందరే దాన్ని అనుభవిస్తున్నారు. ఆ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకు కాదు ఆ సంపద అంతా మనది అనేటువంటి పత్తుల్లో మనం అందరం ఎదగాలి. అందరూ అట్టా ఆలోచించాలి అనేటువంటిది. నా లేకుండమని కాదు, కానీ ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ఉండాలని చెప్పి నేను అందరిని కోరుతున్నా. ఇప్పుడున్నటువంటి మా తరం కావచ్చు, లేదు భవిష్యత్ తరం కావచ్చు, ఆ వెలుగులో ఆలోచించాలని మేము భావిస్తున్నాం. ఆ వెలుగుని దేశానికి, ప్రపంచానికి పంచాలి. అవును, నాకు ఇది చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మైండ్ బ్లో అయ్యేంత గొప్ప వ్యక్తిని వాళ్ళు ఇదంతా విన్నట్టు వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకైతే నిజంగా నా జర్నలిజం కెరియర్లో కానీ, నేను చదివిన వ్యక్తుల్లో కానీ, చూసిన వ్యక్తుల్లో కానీ మీలాంటి వ్యక్తిని అయితే నేను ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి రాజకీయ నాయకులు రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ స్టోరీ ఇన్స్పైర్ చేసి ఒక కొత్త తరం రాజకీయం మొదలవ్వాలి మన దేశంలో అని అయితే నాకు ఒక అత్యాశ అయినా సరే ఆ ఆశ అయితే బలంగా ఉంది. థ్యాంక్ యూ. అత్యాశ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.